Session, I would like to revise the topics in web technology are the basic HTML, its structure, its features, formatting tags and list tags. First, we will see what is HTML. HTML is Hypertext Markup Language. HTML full form is Hypertext Markup Language. The word markup refers the word highlight. The word markup refers highlight. What it highlights is hypertext. It highlights the hypertext. What is hypertext? Hypertext is a text which contains the link of other text. Generally, hypertext contains graphics like audio, video, images and normal text. This language HTML highlights the hypertext. This hypertext contains the graphics. Why we use HTML? HTML అనే లాంగ్వేజ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? HTML language is used to create websites. Websites are nothing but files in internet. These website contains web pages. Web pages are individual pages in websites. These web pages are created by using HTML language. HTML language contains lots of tags. Tags are nothing but commands. These tags are represented as like this: less than symbol, tag name, greater than symbol. This less than symbol and greater than symbol are called as delimiters. These delimiters includes the tag name. For example, I want to increase the thickness of the text in web page, so I will use the tag B. B is represented like this. B means bold. It should be enclosed in delimiters. ఇటువంటి ట్యాగ్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ HTML లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తున్నాము. సో ఈ HTML లాంగ్వేజ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, లిస్ట్ ట్యాగ్స్, డిఫరెంట్ మల్టీమీడియా ట్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో HTML యొక్క ఫీచర్స్ అనేవి ఏంటి అనేవి ఒకసారి మనం చూద్దాం. HTML ఫీచర్స్, ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఈజీ లాంగ్వేజ్. సో ఈజీ లాంగ్వేజ్ ని యూజ్ చేసి, అంటే బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం కమాండ్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే ట్యాగ్స్ అని మనం ఏమైతే చెప్తున్నామో HTML లో, ఈ ట్యాగ్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఈజీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ట్యాగ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకు బేసిక్ లాంగ్వేజ్ లో ఉండడం ద్వారా మనం ఈ HTML ప్రోగ్రామ్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అలాగే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ప్రోగ్రామ్ ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, నెక్స్ట్ ఫీచర్ effective presentations. We can create effective presentations using HTML. మనం ఏదైతే డేటాని వెబ్ పేజెస్ లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ యొక్క ప్రెజెంటేషన్ ని ఎఫెక్టివ్ గా క్రియేట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఇక్కడ ఉంది. ఎఫెక్టివ్ గా మనం ఎలా క్రియేట్ చేసుకోగలము అంటే, ఇక్కడ మనం డిఫరెంట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాము. ఇమేజెస్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, ఆడియోస్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, అలాగే వీడియోస్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఇలా రకరకాల ట్యాగ్స్ ని మనం యూజ్ చేసి మన పేజ్ ని ఎఫెక్టివ్ గా క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఎఫెక్టివ్ గా క్రియేట్ చేసుకోవడం కోసం, ఎఫెక్టివ్ గా వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం, డిజైన్ చేయడం కోసం మనం వేటిని యూజ్ చేస్తాము అంటే HTML ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ HTML ఈజీ లాంగ్వేజ్ అని చెప్పుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇది కేస్ సెన్సిటివ్ కాదు. దిస్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ కాదు. కేస్ సెన్సిటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, జనరల్ గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనం టెక్స్ట్ ని రెండు విధాలుగా రాస్తాం. అప్పర్ కేస్ లెటర్స్ ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది, అలాగే స్మాలర్ కేస్ లెటర్స్ ని యూజ్ చేసే
ఛాన్స్ అనేది ఉంది. ఓకే, జనరల్ గా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే సి కానివ్వండి, లేకపోతే C++ కానివ్వండి, జావా కానివ్వండి, ఇలాంటి లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో ఈ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా అప్పర్ కేస్ లెటర్ ని అలాగే స్మాలర్ కేస్ లెటర్ ని రెండింటిని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ ఏ రాస్తున్నాను, అలాగే స్మాల్ ఏ రాస్తున్నాను. ఓకే, మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో క్యాపిటల్ ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్మాల్ ఏ, కానీ HTML లోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ ఏ ని అలాగే స్మాల్ ఏ ని సిమిలర్ లెటర్స్ గా అది ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ గా చూపించిన ట్యాగ్ ఉంది బోల్డ్ ట్యాగ్. సో బోల్డ్ ట్యాగ్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో బోల్డ్ ట్యాగ్ ని యూజ్ చేసి నేను HTML అనేటటువంటి ఒక ఫామ్ ని నేను అక్కడ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో దీన్ని థిక్నెస్ ఇంక్రీజ్ చేయడం కోసం నేను ఈ టెక్స్ట్ ని ఎందులో పెట్టాను అంటే బోల్డ్ ట్యాగ్స్ మధ్యలో దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ స్మాల్ బి ని యూజ్ చేశాను, అలాగే స్మాల్ బి తోని క్లోజ్ చేశాను. ఒకవేళ మీరు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు స్మాల్ బి తో ఓపెన్ చేసి క్యాపిటల్ బి తో క్లోజ్ చేసినా కూడా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఇదే సింటాక్స్ మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇది డెఫినెట్ గా ఏమవుతుంది అంటే రాంగ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ కాదు. సో మనం ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకునేటప్పుడు అప్పర్ కేస్ లెటర్స్ లోనూ మనం ప్రోగ్రామ్ ని డిజైన్ చేయొచ్చు, అలాగే స్మాలర్ కేస్ లెటర్స్ లో కూడా ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, అలాగే ఎప్పుడైతే మనం ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసుకోగలుగుతున్నామో, బేసిక్ లాంగ్వేజ్ ఈజీగా ఉంది కాబట్టి, అలాగే కేస్ సెన్సిటివ్ కూడా కాదు కాబట్టి ఆటోమేటిక్ గా వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఓకే, మనం ఎలా కావాలి అంటే అలా వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ గా చూస్తూ ఉంటాము వెబ్ పేజెస్ లో టాప్ లో మనకి హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా లింక్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డేటా అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఈ ప్రెజెంటేషన్స్ కావాలంటే ఈ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి వెబ్ పేజెస్ ని చూస్తే హెడ్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే కిందంతా కూడా మనకి టెక్స్ట్ కనిపిస్తుంది, మధ్యలో మనకి లింక్స్ కి సంబంధించినటువంటి బటన్స్ కానివ్వండి, అలాగే లింక్స్ కానివ్వండి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, కలర్స్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్ ఏదైనా కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఈజీగా మనం క్రియేట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే లింక్స్. ఈ లింక్స్ ని మనం హైపర్ లింక్స్ అని పిలుస్తూ ఉంటాం. హైపర్ లింక్స్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో, అంటే వెబ్ పేజెస్ లో మనం క్రియేట్ చేసేటటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే హైపర్ లింక్ అని పిలుస్తున్నాం. హైపర్ టెక్స్ట్ అని పిలుస్తున్నాము. సో ఈ హైపర్ టెక్స్ట్ మీద ఈ కమాండ్స్ ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ లింక్స్ ని కూడా మనం ఏమని పిలుస్తున్నాం అంటే హైపర్ లింక్స్ అని పిలుస్తున్నాం. ఓకే, ఈ హైపర్ లింక్స్ ని మనం రెండు విధాలుగా యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. సో హైపర్ లింక్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెబ్ పేజెస్ ని ఒకదానికొకటి కనెక్ట్ చేయడం కోసం. కనెక్షన్ between web pages are created by hyperlinks. Okay, ఇందాక మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో మనం HTML లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని వెబ్సైట్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వెబ్సైట్స్ లో మనకి ఏముంటాయి అంటే వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి అని చెప్పాను. సో ఈ వెబ్ పేజెస్ కి లిమిటేషన్ అనేది ఏముండదు, ఎన్ని వెబ్ పేజెస్ కావాలి అంటే అన్ని వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వెబ్ పేజెస్ అన్ని కూడా ఇండివిడ్యువల్ గా ఉంటాయి. సో ఈ ఇండివిడ్యువల్ గా ఉన్న వెబ్ పేజెస్ ని మనం ఒకదానికొకటి లింక్అప్ చేయడం కోసం మనం వేటిని యూజ్ చేస్తున్నాము అంటే హైపర్ లింక్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బుక్ ఉంది అనుకోండి, ఆ బుక్ లో మనకి ఇండివిడ్యువల్ పేజెస్ ఉంటాయి, వాటన్నిటిని బైండ్ చేసి మనం ఒక బుక్ గా ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సిమిలర్ కాన్సెప్ట్, వెబ్ పేజెస్ అన్ని ఇండివిడ్యువల్ గా ఉంటాయి, ఈ వెబ్ పేజెస్ అన్నిటిని కూడా కంబైన్ చేసి మనం ఒక వెబ్సైట్ గా ఫామ్ చేస్తాం అనమాట. సో ఇలా కంబైన్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే హైపర్ లింక్స్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే హైపర్ లింక్స్ వల్ల మనం నావిగేట్ అవ్వచ్చు. మన వెబ్సైట్ ఏవైతే ఉంటుందో ఆ వెబ్సైట్ లో మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి కంట్రోల్ ని మూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే హైపర్ లింక్స్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఇండివిడ్యువల్ వెబ్ పేజెస్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ వెబ్ పేజ్ లో ఓపెన్ చేశాను.
సో ఇక్కడ నుండి నేను థర్డ్ వెబ్ పేజ్ కి వెళ్ళాలి అంటే ఆ పర్టికులర్ లింక్ ని క్రియేట్ చేయడం ద్వారా ఆ వెబ్ పేజ్ ని నేను రీచ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, అలానే ఒక వెబ్ పేజ్ లోనే ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియా కూడా మనం మూవ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. దీన్ని మనం ఏమంటాము అంటే ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్ అని అంటాం. ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. ఓకే, సో ఒక పేజ్ లోని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి నావిగేట్ అవ్వడానికి, ఒక ఆబ్జెక్ట్ నుండి ఇంకొక ఆబ్జెక్ట్ కి నావిగేట్ అవ్వడానికి మనం హైపర్ లింక్స్ ని యూజ్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ వెబ్ పేజెస్ లో నావిగేషన్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మనం హైపర్ లింక్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. ఓకే, లాస్ట్ వన్ ఏంటి అంటే HTML లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం అట్రాక్టివ్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మనకి డిఫరెంట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటున్నాయి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. అలాగే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు, ఫాంట్ స్టైల్స్, అలాగే ఫాంట్ కలర్స్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా మన వెబ్ పేజ్ ని మనం క్రియేటివ్ గా క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ HTML ప్రోగ్రామ్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. హౌ టు క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ HTML ప్రోగ్రామ్. ఓకే, HTML ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడం చాలా సింపుల్. మనకి ప్రతి సిస్టమ్ లో కూడా నోట్ ప్యాడ్ అనేటటువంటి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. సో నోట్ ప్యాడ్ ఒకటే కాదు, ఏ టెక్స్ట్ డాక్యుమెంట్ అయినా కూడా మనం యూజ్ చేసి HTML ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ ని మనం ఇన్పుట్ ఇవ్వడం కోసం, ప్రోగ్రామ్ ని రాయడం కోసం మనం ఏ అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నాము అంటే నోట్ ప్యాడ్ అనేటటువంటి అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నాం. ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ లో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ మొత్తం కూడా డిజైన్ చేయాల్సి ఉంటుంది. డిజైన్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ మనం కంపల్సరీ ఏమి ఇవ్వాలి అంటే HTML కానీ అలాగే HTM కానీ. ద ఎక్స్టెన్షన్ షుడ్ బి .html ఆర్ .html కానీ అలాగే .htm అనేటటువంటి ఎక్స్టెన్షన్ ని యూజ్ చేసి మనం సేవింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, కొత్తగా ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ నేమ్ నేను P1 ఇవ్వాలి అనుకున్నాను. సో P1.html ఆర్ P1.htm అని మనం ప్రోగ్రామ్ ని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ మనం చూడాలి అనుకుంటే మనం అవుట్పుట్ ని ఎక్కడ చూస్తాము అంటే వెబ్ బ్రౌజర్స్ లో మనం అవుట్పుట్ ని వ్యూ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. అంటే మనం డిజైన్ చేసినటువంటి వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఎలా ప్రెజెంట్ చేయగలిగాము అనేది మనం అవుట్పుట్ చూడాలి అనుకుంటే మనం దాన్ని ఎక్కడ చూస్తాము అంటే వెబ్ బ్రౌజర్స్ లో చూడడం అనేది జరుగుతుంటుంది. ఓకే, వెబ్ బ్రౌజర్స్ మనకి తెలిసినవే కదా, ఇనీషియల్ గా మనకి సిస్టమ్ లో లోడ్ అయి ఉంటాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్, అలాగే క్రోమ్. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే అవుట్పుట్ ని వ్యూ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, చాలా సింపుల్, 3 స్టెప్స్ మాత్రమే. సో ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాం ఇనీషియల్ గా. దాన్ని సేవ్ చేసేటప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే .html ఎక్స్టెన్షన్ అనేది మనం ఇస్తున్నామా లేదా. ఒకవేళ మీరు .html ఎక్స్టెన్షన్ కనుక ఇవ్వకపోతే ప్రోగ్రామ్ ఎలా మనకి సేవ్ అవుతుంది అంటే P1.txt గా సేవ్ అవుతుంది. ఓకే, సో txt ఫైల్స్ కి HTML కమాండ్స్ తెలియవు కాబట్టి మనకు అవుట్పుట్ లో మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చామో ఆ ప్రోగ్రామే యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అయిపోతుంది. మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది అక్కడ మనకి కనిపించదు. సో మనం కంపల్సరీ ఏమి ఇవ్వాలి అంటే ఎక్స్టెన్షన్ లో .html అనేది ఇవ్వాలి. అంటే సర్వర్ కి మనం చెప్తున్నాం, నిజం బ్రౌజర్ కి చెప్తున్నాము HTML ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు, దాని ట్యాగ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది బ్రౌజర్ కి తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ చూడడం కోసం బ్రౌజర్స్ ని యూజ్ చేస్తాం. మనకి ఏ బ్రౌజర్ అవైలబుల్ గా ఉంటే ఆ బ్రౌజర్ లో మనం అవుట్పుట్ ని వ్యూ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. HTML యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, HTML ప్రోగ్రామ్ డిజైన్ చేయొచ్చు అని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాము. HTML ప్రోగ్రామ్ ని ఎలా డిజైన్ చేయాలి, ఫస్ట్ ఏ కమాండ్స్ ఇవ్వాలి, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. సో HTML చాలా వరకు అంటే ఇది మనకి రివిజన్ సెషన్ కాబట్టి మనకి ఆల్రెడీ తెలుసు. HTML కమాండ్స్ ని మనం ఏ HTML కమాండ్ తో యూజ్ చేస్తాము అంటే ట్యాగ్ తో యూజ్ చేస్తామంటే ఈ HTML ట్యాగ్ తోనే ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రామ్ ఎండింగ్ కూడా
ఈ HTML ట్యాగ్ తోనే చేస్తాం. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వడం ద్వారా మన ట్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాగ్ కి ముందు ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వడం ద్వారా మనం ఆ ట్యాగ్ ని క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బేసిక్ గా ఏ ప్రోగ్రామ్ అయినా మనం క్రియేట్ చేసేటప్పుడు HTML ట్యాగ్ తో స్టార్ట్ చేసి అలాగే HTML ట్యాగ్ తో ఎండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బేసిక్ గా మనకి తెలిసిన విషయం. ఇది కాకుండా అఫీషియల్ గా మనం HTML ప్రోగ్రామ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ స్ట్రక్చర్ లో ఉండవలసిన ఫస్ట్ కమాండ్ ఏంటి అంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ దట్ ఇట్ ఈస్ ద కమాండ్ ఫర్ డిక్లరేషన్. ఓకే, డిక్లరేషన్ చేస్తున్నాం. ఏం డిక్లేర్ చేస్తున్నాము అంటే బ్రౌజర్ కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. యాక్చువల్ గా ఇక్కడ మనం అన్ని కూడా ట్యాగ్స్ రూపంలో చెప్తున్నాము. అయితే ఇది కూడా ట్యాగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది డిస్ప్లే చూడడానికి, కానీ యాక్చువల్ గా ఇది ఒక ట్యాగ్ ఏమీ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఎవరికి ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేస్తున్నాం అంటే బ్రౌజర్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాం. అంటే బ్రౌజర్ కి ఏ టైప్ ఆఫ్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చెప్పడం కోసం ఇక్కడ మనం డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఇస్తున్నాం. ఈ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ వన్. ఓకే, ఇది డాక్యుమెంట్ డిక్లరేషన్ స్టేట్మెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్ డిక్లరేషన్ స్టేట్మెంట్ లో డాక్యుమెంట్ డిక్లరేషన్ చెప్పడం కోసం డాక్ టైప్ అనేటటువంటి కమాండ్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. డాక్ టైప్. ఓకే, ఈ డాక్ టైప్ కమాండ్ కి ముందు ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా మనం ఎంటర్ చేయాలి. సో మనం ఆల్రెడీ అనుకున్నాము ఇక్కడ మనం HTML ప్రోగ్రామ్ లో ప్రతి కమాండ్ కూడా డీలిమిటర్స్ లోనే ఇవ్వాలి. ఓకే, సో ప్రతి కమాండ్ కి కూడా ఆటోమేటిక్ గా ఏముండాలి అంటే డీలిమిటర్స్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మన కమాండ్ ఏంటి అంటే ఇది మన కమాండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ డాక్ టైప్. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసే ఫైల్ యొక్క టైప్ ఏంటి అంటే HTML. సో బ్రౌజర్ కి ఈ కమాండ్ ని రీచ్ అవ్వడం ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేస్తున్నాము. HTML ప్రోగ్రామ్ ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా HTML స్టేట్మెంట్స్. సో HTML స్టేట్మెంట్స్ ని బ్రౌజర్ లో డిస్ప్లే చేయాలి అని చెప్పడం కోసం మనం బ్రౌజర్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఐటమ్ అన్నమాట. ఓకే, సెకండ్ వన్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్. డాక్యుమెంట్స్ హెడ్. డాక్యుమెంట్ హెడ్ ని మనం ఇక్కడ పాస్ చేస్తాం. ఈ డాక్యుమెంట్ హెడ్ లో మనకి ఏముంటుంది అంటే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఈ HTML డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందులో ఉంటుంది అంటే హెడ్ లో ఉంటుంది. సో హెడ్ లో మనకి డిఫరెంట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. అసలు హెడ్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. తర్వాత మనం ఈ హెడ్ లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ అనేవి చూద్దాం. ఓకే, చాలా సింపుల్. ప్రతి కమాండ్ లాగానే హెడ్ ని ఇవ్వడానికి కూడా మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఈ విధంగా యూజ్ చేస్తున్నాం. అగైన్ డీలిమిటర్స్. ఈ డీలిమిటర్స్ మధ్యలో మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే హెడ్. హెడ్ కూడా మనం ఓపెన్ చేయాలి. అలాగే కంపల్సరీ హెడ్ ని కూడా ఏం చేయాలి అంటే మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డాక్యుమెంట్ టైప్ తర్వాత HTML తర్వాత ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే హెడ్ అనేటటువంటి ట్యాగ్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఈ హెడ్ ట్యాగ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంది, సో ఒక్కొక్క దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మీకు. సో టైటిల్ కి ఈ విధంగా ఇస్తాము. ప్రతిదీ కూడా సిమిలర్ ఫార్మాట్ లోనే ఉంది చూడండి. సో టైటిల్ ఓపెన్ చేస్తున్నాం. అలాగే దానికి కూడా కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అలాగే స్టైల్ ని ఓపెన్ చేస్తున్నాం. స్టైల్ క్లోజింగ్ ట్యాగ్, స్క్రిప్ట్, మెటా, లింక్ ఇవన్నీ కూడా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఎలా ఉంటుంది, అసలు ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం ఈ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇందాక నేను రిప్రజెంటేషన్ చూపించాను. అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ టైటిల్. అంటే హెడ్ లో మనం ఇవ్వగలిగినటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే సబ్ ఐటమ్స్. హెడ్ ట్యాగ్ లో సబ్ ట్యాగ్స్ లాగా మనం వీటిని చెప్పుకుంటున్నాం. ఓకే, స్టైల్స్, స్క్రిప్ట్స్, మెటాడేటా, గ్లోబల్ లింక్స్. ఓకే, టైటిల్, స్టైల్స్, స్క్రిప్ట్స్, మెటాడేటా, గ్లోబల్ లింక్స్. సో ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే టైటిల్. సో నేమ్ లోనే మనకి తెలిసిపోతుంది ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టైటిల్ ఇవ్వడానికి. అంటే
డాక్యుమెంట్ కి మనం ఒక టైటిల్ ని అప్లై చేయాలి అంటే ఓకే, ఇది నేమ్ కాదు, డాక్యుమెంట్ నేమ్ కాదు. డాక్యుమెంట్ నేమ్ అయితే మనం నోట్ ప్యాడ్ లో సేవ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ నేమ్ అనేది ఇస్తున్నాము విత్ ఎక్స్టెన్షన్. సో ఇది డాక్యుమెంట్ నేమ్ అయితే కాదు. ఓకే, డాక్యుమెంట్ కి ఒక టైటిల్ ని మనం పెట్టుకుందాం. జనరల్ గా మనం ఏదైనా టాపిక్ ని రాసుకునేటప్పుడు రన్ చేసేటప్పుడు దానికి ఒక హెడ్డింగ్ అనేది మనం పెట్టుకుంటాం కదా, ఒక రకంగా టైటిల్ ని కూడా మనం అదే విధంగా అనుకోవచ్చు. ఓకే, ఈ టైటిల్ అనేది మనకి వెబ్ పేజ్ లో ఎక్కడా కూడా డిస్ప్లే అవ్వదు. సో ఈ టైటిల్ మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మన వెబ్ పేజ్ ఏ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ బ్రౌజర్ కి టైటిల్ బార్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి విండోకి కూడా టైటిల్ బార్ ఉంటుంది. సో ఇక్కడ మనం వెబ్ బ్రౌజర్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వెబ్ బ్రౌజర్ విండో కూడా టైటిల్ బార్ అనేది ఉంటుంది. ఈ టైటిల్ బార్ లో మనం ఒక నేమ్ డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు మనం దాన్ని దేనిగా యూజ్ చేస్తామంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము అంటే టైటిల్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో హెడ్ ట్యాగ్ లో యూజ్ చేసేటటువంటి టైటిల్ ట్యాగ్ లో మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఆ నేమ్ అది ఎక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అంటే వెబ్ బ్రౌజర్ లో అవుట్పుట్ చూసేటప్పుడు వెబ్ బ్రౌజర్ లో ఉన్నటువంటి టైటిల్ బార్ లో మనకి ఆ నేమ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ టైటిల్ అసలు మనం ఎందుకు ఇవ్వాలి, ఇది ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో మన వెబ్ పేజ్ ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఏదైనా సమ్ కంటెంట్ ని ప్రెజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఇంటర్నెట్ లో. సో మన కంటెంట్ ఎవరైనా వ్యూ చేయాలి అన్నా ఎవరైనా సర్చ్ చేసినప్పుడు ఆ పేజ్ వాళ్ళకి ఓపెన్ అవ్వాలి అన్నా కూడా ఈ టైటిల్ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ చేసేటప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ ని యూజ్ చేసుకొని సర్చ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఆబ్జెక్ట్ కి సంబంధించిన రిలేటెడ్ నేమ్ అనేది టైటిల్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సర్చ్ ఇంజిన్స్ లో సర్చ్ టెక్స్ట్ బాక్స్ లో ఎవరైనా ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటా ఇస్తే ఆటోమేటిక్ గా మన వెబ్ పేజ్ కూడా ఆ సర్చ్ పేజెస్ లో డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం టైటిల్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టైటిల్ అనేది మోస్ట్ ప్రిఫరబుల్, అలాగే కంపల్సరీ మనకి ప్రతి ప్రోగ్రామ్ లోనూ కూడా టైటిల్ అనేటటువంటి ట్యాగ్ కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సబ్ ట్యాగ్ ఇన్ హెడ్ ట్యాగ్ ఈస్ స్టైల్స్. ఓకే, స్టైల్ ఈజ్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ లేకపోతే ప్యాకేజ్ ఆఫ్ ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మనం ఫార్మాటింగ్ అని చెప్తున్నాము. సో ఫార్మాటింగ్ అంటే మీకు బేసిక్ గా ఐడియా ఉంది. ఫార్మాటింగ్ అంటే ఏమీ లేదు, నార్మల్ గా ఉన్నటువంటి టెక్స్ట్ ని ఎన్హాన్స్ చేసి అలాగే ఎంబెలిష్ చేసి చూపించడం. ఓకే, నార్మల్ గా ఏదైతే టెక్స్ట్ అని ఉంటుందో జస్ట్ లైక్ మేకప్ అన్నమాట. ఓకే, సో టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తామంటే హైలైట్ చేస్తాం. జనరల్ గా మనం నార్మల్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు హెడ్డింగ్ ఏదైనా ఉంది అనుకోండి, హెడ్డింగ్స్ జనరల్ గా మనం ఏం చేస్తామంటే కొంచెం క్యాపిటల్ లెటర్స్ లో రాయడానికి ట్రై చేస్తాము, అండర్ లైన్స్ పెట్టడానికి ట్రై చేస్తాము. ఓకే, లేకపోతే ఏదైనా బాక్స్ డ్రా చేయడం కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అండర్ లైన్స్ యూజ్ చేయడం కానివ్వండి చేస్తాం. సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే నార్మల్ టెక్స్ట్ కన్నా అది డిఫరెంట్ గా కనిపించడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం, అట్రాక్టివ్ గా కనిపించడం కోసం మనం చేస్తున్నాం. ఓకే, సో ఇలా మన పేజెస్ ని అట్రాక్టివ్ గా క్రియేట్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ మనకి HTML లో ఉన్నాయి అనుకుందాము. ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ని యూజ్ చేసి కొన్ని మనం స్టైల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ముందు మనకి నెక్స్ట్ టాపిక్స్ లో CSS అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది. CSS అంటే మీకు తెలుసు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో ఏం చేస్తారు అంటే స్టైల్స్ ని క్రియేట్ చేసుకుంటారు. స్టైల్ అనే దాంట్లో ఒకటి కంటే ఎక్కువ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ ని బోల్డ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అలాగే అదే టెక్స్ట్ ని ఇటాలిక్ చేయాలి అనుకుంటున్నాను, అదే టెక్స్ట్ కి అండర్లైన్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను అంటే ఇటాలిక్, అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఈ మూడు ఇచ్చిన తర్వాత నేను ఏ టెక్స్ట్ అయితే ఈ ఫార్మాటింగ్స్ అప్లై చేయాలో ఆ టెక్స్ట్ రాసిన తర్వాత మళ్ళీ వీటిని నేను ఏం చేస్తున్నాను అంటే క్లోజ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ కొంచెం క్లియర్ గా రాస్తాను. బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ ఏ టెక్స్ట్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను టెక్స్ట్, మళ్ళీ వీటిని ఏం చేయాలి అంటే
ఇటాలిక్ క్లోజ్ చేశాను, అండర్లైన్ క్లోజ్ చేశాను, అలాగే బోల్డ్ కూడా క్లోజ్ చేశాను. ఓకే, సో ఈ ఒక్క టెక్స్ట్ మీద మాత్రమే కాకుండా ఇంకా వేరే టెక్స్ట్ మీద కూడా ఇవే ఆప్షన్స్ అప్లై చేయాలనుకోండి, అన్నిటికీ కూడా నేను ఇదే స్టేట్మెంట్స్ ని రిపీట్ చేయాల్సి ఉంటుంది, టెక్స్ట్ మాత్రమే మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా కాకుండా ఈ మూడిటిని నేను ఏం చేసుకోవచ్చు అంటే ఒక స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ 1 అనే దాంట్లో నేను ఈ 3 పెట్టేశాను అనుకోండి. సో స్టైల్ 1 అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ 3 ఆప్షన్స్ అంటే ఈ స్టైల్ 1 లో బోల్డ్ ఉంది, అండర్లైన్ ఉంది, అలాగే ఇటాలిక్ కూడా ఉంది. సో ఈ స్టైల్ 1 ఒక్క ట్యాగ్ ని యూజ్ చేసి నేను బోల్డ్ అప్లై చేసుకోవచ్చు, అండర్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఇటాలిక్ అప్లై చేసుకోవచ్చు. అంటే స్టైల్ 1 అనేది కలెక్షన్ ఆఫ్ బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ ఫార్మాట్స్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కొన్ని స్టైల్స్ ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. అలాగే ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ కూడా ఉంటాయి. వాటిని మన ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకొని మనం ఉపయోగించుకోవాలంటే, యూజ్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్టైల్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్క్రిప్ట్స్. మనం HTML ని ఇండివిడ్యువల్ గానే కాకుండా దీన్ని వేరే లాంగ్వేజెస్ తో, వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ తో కోపప్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ HTML ని జావా స్క్రిప్ట్ తో యూజ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ VB స్క్రిప్ట్ తో యూజ్ చేస్తాము. ఇలా డిఫరెంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అలాగే ఇంకొకటి ఏంటి అంటే HTML అనేది స్టాటిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, స్టాటిక్ వెబ్ పేజెస్. ఓకే, అలాగే డైనమిక్ వెబ్ పేజెస్ అనేవి కూడా మనకి ఉంటాయి. ఓకే, సో స్టాటిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి HTML ని యూజ్ చేస్తున్నాం. స్టాటిక్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే కంటెంట్ ని వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ మాత్రం అక్కడ డిస్ప్లే అవుతుంది, ఎటువంటి యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఓకే, అయితే మనం ఒకవేళ యూజర్ ఇంటరాక్షన్ క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం HTML తో పాటు ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రెసెంట్ HTML లో ఏదైతే యూజ్ చేస్తున్నామో మనము అది చెప్పడం కోసం దేన్ని యూజ్ చేస్తామంటే స్క్రిప్ట్స్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. స్క్రిప్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి HTML ప్రోగ్రామ్ ని మనం ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ తో కోపప్ చేస్తున్నాము, మింగిల్ చేస్తున్నాము అనేది చెప్పడం కోసం మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, స్టాటిక్ వెబ్ పేజెస్ లో ఇంటరాక్షన్ ఏమీ ఉండదు. అలాగే డైనమిక్ వెబ్ పేజెస్ లోకి వచ్చేటప్పటికి యూజర్ ఇంటరాక్షన్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ దగ్గర నుంచి ఏదైనా వాల్యూ తీసుకొని దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ని డిస్ప్లే చేయడం అనేది ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా బ్యాంక్స్ కి వెళ్ళాము అనుకుందాం. సో బ్యాంక్స్ లో మనం ఆ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఈ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ ఈ ఫామ్ లో ఒక ఇంటరాక్షన్ అనేది ఉంది. సో నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, ఆ నెంబర్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆ పేజ్ లో డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఇంటరాక్షన్ అనేది ఇక్కడ ఉంది. కొన్నిసార్లు ఇంటరాక్షన్ ఏమీ ఉండదు, జస్ట్ డేటాని మాత్రమే మనం డిస్ప్లే చేసుకొని దాన్ని రీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డేటా ఇంటరాక్షన్ అనేది క్రియేట్ అవుతే యూజర్ తో ఇంటరాక్షన్ క్రియేట్ చేయాలి అనుకుంటే డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయాలి. యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేదు అనుకుంటే స్టాటిక్ పేజెస్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ ట్యాగ్ లో ఉన్నటువంటి నెక్స్ట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మెటాడేటా. మెటాడేటా అనేది మెటాడేటా ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా. ఓకే, సో మనం HTML అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసి వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాం. సో వెబ్ పేజ్ అనేది ఏమవుతుంది అంటే డేటా అవుతుంది. ఈ వెబ్ పేజ్ కి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఏమవుతుందంటే డేటా. ఓకే, ఈ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే మెటాడేటా అని పిలుస్తున్నాం. డేటా అబౌట్ డేటా. ఓకే, సో మెటాడేటా ఈజ్ అబౌట్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ ఆర్ ఆల్సో ఇట్ సెల్ఫ్ డేటా అన్నమాట. వెబ్ పేజెస్ అనేవి కూడా డేటాని. సో ఈ డేటాకు సంబంధించిన ఇంటర్నల్ డేటాని మనం మెన్షన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం మెటాడేటా అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మెటాడేటా అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను మీకు. ఫస్ట్ ఎలా ఇస్తున్నామో అనేది చూడండి. మెటా
నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ ని మనం వాడుతున్నాము. నేమ్ ఈక్వల్ టు కీవర్డ్స్, కంటెంట్ ఈక్వల్ టు HTML, CSS, JavaScript. ఓకే, సో ఈ మెటా డేటాలో మనం నేమ్ అనే అట్రిబ్యూట్ లో కీవర్డ్స్ ఇచ్చాము, అలాగే కంటెంట్ అనే అట్రిబ్యూట్ లో ఏమి ఇస్తున్నాము అంటే ఈ 3 వర్డ్స్ ని ఇస్తున్నాం. సో ఈ మెటా డేటా కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సర్చ్ ఇంజిన్స్ లో యూజ్ చేస్తాం. నేను ఆల్రెడీ టైటిల్ గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను. సో టైటిల్ ఏ పర్పస్ యూజ్ చేస్తున్నాము అనేది, సో డాక్యుమెంట్ యొక్క టైటిల్ డిస్ప్లే చేయడం కోసం, అలాగే సర్చ్ ఇంజిన్స్ వాటిని యూజ్ చేసుకోవడం కోసం చేస్తాం. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, మెటా డేటాని కూడా సర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం HTML అనే వర్డ్ ని మనం గూగుల్ సర్చ్ లో గానీ ఇలా ఎంటర్ చేసాము అనుకోండి, మనకి HTML కి సంబంధించిన కొన్ని లింక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మనం వెబ్ పేజ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం మెటా ట్యాగ్ లో కంటెంట్ లో HTML అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసేటటువంటి వెబ్ పేజ్ కూడా ఎవరైనా సర్చ్ చేసినప్పుడు వాళ్ళకి లింక్స్ లో వెళ్ళేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, అలాగే ఒక వెబ్ బ్రౌజర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక వెబ్ బ్రౌజర్ యూజ్ చేసుకోవడానికి కూడా మనం మెటా ట్యాగ్ ని యూజ్ చేస్తాం. మెటా డేటా ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని డేటా ఒక చోట నుండి ఇంకో చోట కూడా, ఒక బ్రౌజర్ నుంచి ఇంకో బ్రౌజర్ కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంటుంది. ఓకే, సో నేను ఒకటే ఎగ్జాంపుల్ ని 2 విధాలుగా రాశాను. ఇక్కడ కూడా నేమ్ అనేది ఉంది, ఆథర్, కంటెంట్ ఏంటి అంటే జాన్ డో. సో జాన్ డో అనేటటువంటి నేమ్ ఇచ్చిన, నేమ్ తో సర్చ్ చేసినా మనకి ఈ పేజ్ అక్కడ సర్చ్ లింక్స్ లో కనిపిస్తుంది. లేకపోతే HTML కానీ, CSS కానీ, JavaScript కానీ వీటిలో ఏది ఇచ్చినా కూడా మనం క్రియేట్ చేసి, అంటే మనం ఏ డాక్యుమెంట్ లో అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి హెడ్ ట్యాగ్ లో, మెటా అనే ట్యాగ్ లో మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ని బట్టి, కంటెంట్ లో మనం ఇచ్చినటువంటి డేటాని బట్టి అది సర్చ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మెటా డేటాని ఈ విధంగా మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మెటా డేటా ఇంకొకసారి చెప్తున్నాను, మెటా డేటా ఈజ్ డేటా అబౌట్ డేటా. ఓకే, డేటాకి సంబంధించిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మనం ఏం యూజ్ చేస్తాము అంటే మెటా డేటా అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, హెడ్ ట్యాగ్ లో గ్లోబల్ లింక్స్. ఓకే, మనకి నేమ్ లోనే తెలిసిపోతుంది గ్లోబల్ లింక్స్. గ్లోబల్ అంటే పబ్లిక్ లింక్స్. ఓకే, సో నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ ఇంకొక ఫైల్ ఉంది. ఓకే, సో ఈ ఫైల్ లో ఉన్న కంటెంట్ ని నేను ఈ ఫైల్ లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే, సో ఈ ఫైల్ యొక్క నేమ్ ని ఇక్కడ నేను లింక్స్ లో ఇస్తాను అనమాట. సో లింక్ లో ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఫైల్ లో ఉన్నటువంటి డేటా కూడా ఈ ఫైల్ లో మనం యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. వీటిని మనం ఏమంటాము అంటే గ్లోబల్ లింక్స్ అంటాం. ఓకే, ఈ గ్లోబల్ లింక్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒకసారి చూద్దాము. లింక్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ లింక్, దీంట్లో 2 అట్రిబ్యూట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇదేమో రిలేషన్, REL అనే అట్రిబ్యూట్ ని ఎందుకు వాడుతున్నాము అంటే రిలేషన్ చెప్పడం కోసం. అంటే మనం ఏ డాక్యుమెంట్ లో అయితే ఈ లింక్ ట్యాగ్ ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ కి, అలాగే ఏ డాక్యుమెంట్ అయితే మనం లింక్అప్ చేసుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ కి ఓకే ఉన్నటువంటి రిలేషన్ మనం చెప్పడం కోసం ఏం చేస్తాము అంటే దీన్ని యూజ్ చేస్తాం, REL అనే అట్రిబ్యూట్. సో REL ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే స్టైల్ షీట్ href equal to styles.css. సో href అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. ఈ హైపర్ లింక్ రిఫరెన్స్ లో మనం ఏమి ఇచ్చాము అంటే style.css అని ఇచ్చాము. సో styles.css అనే ఫైల్ నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ ఫైల్లో ఏవైతే డేటా ఉంటుందో, కమాండ్స్ ఉంటాయో, స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ లో ఇంక్లూడ్ చేసుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ లో యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ పర్పస్ మనం ఏం చేస్తామంటే లింక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఏం లేదు, సింపుల్ గా మన డాక్యుమెంట్ ని అవుట్ సైడ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తో మనం లింక్ అప్ చేయడానికి. ఓకే, నా డాక్యుమెంట్ ఇది, నాకు వేరే డాక్యుమెంట్ ఏదో ఉంది, సో దీన్ని నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే కనెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటి కేసులో నేను ఏం యూజ్ చేస్తాను అంటే లింక్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి మనకున్నటువంటి హెడ్ ట్యాగ్ లో ఆప్షన్స్. ఓకే, టైటిల్, స్టైల్స్, స్క్రిప్ట్స్, మెటాడేటా, గ్లోబల్ లింక్స్. ఓకే, థర్డ్ స్ట్రక్చర్ ఏంటి అంటే స్ట్రక్చర్ లో థర్డ్ ఐటమ్ ఏంటి అంటే బాడీ. అలాగే చాలా ఇంపార్టెంట్, మనం వెబ్ పేజ్ లో ఏ కంటెంట్ అయితే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ అంతా కూడా మనం ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము అంటే బాడీ ట్యాగ్ లో యూజ్ చేస్తాం. ఓకే, అలాగే బాడీ ట్యాగ్ ఎక్కువగా జనరల్ గా మనం హెడ్ ట్యాగ్ తర్వాత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. హెడ్ ట్యాగ్,
సో హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో ఈ హెడ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్, స్టైల్స్, స్క్రిప్ట్, మెటా, అలాగే లింక్. ఓకే, సో వీటిలో ఏదైనా మనం ఇన్సర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మన అవసరాన్ని బట్టి మనం దాన్ని ఎంటర్ చేస్తాం. ఓకే, సో హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత మనం దేన్ని ఇస్తాము అంటే బాడీ ట్యాగ్ ని ఇస్తాం. సో బాడీ ట్యాగ్ కూడా కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే క్లోజ్ చేయాలి. సో వెబ్ పేజ్ లో మీరు ఏదైతే కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కంటెంట్ అంతా కూడా మీరు ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ బాడీ ట్యాగ్స్ మధ్యలో, ఓపెనింగ్ బాడీ ట్యాగ్ అలాగే క్లోజింగ్ బాడీ ట్యాగ్ మధ్యలో మీరు ఏ డేటా అయితే ఇస్తారో అది వెబ్ పేజ్ లో క్రియేట్ అయ్యేటటువంటి, డిస్ప్లే అయ్యేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ వస్తే ఫర్దర్ గా మనం అవన్నీ కూడా చూద్దాము ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో ఇది బాడీ యొక్క స్ట్రక్చర్. బేసిక్ గా బాడీ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, లాస్ట్ సెక్షన్ ఏంటి అంటే స్ట్రక్చర్ లో కామెంట్స్. ఓకే, నేను ఇందాక చెప్పాను మనం వెబ్ పేజ్ లో ఏదైతే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిందంతా కూడా ఎందులో ఇవ్వాలి అంటే మనం బాడీ ట్యాగ్ లో ఇస్తాం. ఓకే, ఈ బాడీ ట్యాగ్ లో ఏదైనా టెక్స్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం టైప్ చేసుకొని దాన్ని మనం వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయకూడదు అని అనుకుంటే అది ఏ సెక్షన్ లో ఇవ్వాలి అంటే కమెంట్ సెక్షన్ లో ఇవ్వాలి. అంటే కమెంట్ సెక్షన్ లో మనం ఏ డేటా అయితే ఇస్తున్నామో అది వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే అవ్వదు, అది ఒకవేళ బాడీ ట్యాగ్ లో ఉన్నా కూడా. ఓకే, సో ప్రోగ్రామ్ లో ఎక్కడైనా మనం కమెంట్ సెక్షన్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కానీ అది ఎప్పుడూ కూడా మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వదు. అది జస్ట్ యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే, బ్రౌజర్ కి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయదు. జస్ట్ యూజర్ కి తెలియడం కోసం, యూజర్ మార్కింగ్ లాగా ఏదైనా మనం టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే కమెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఓకే, కమెంట్స్ అనే వాటిని ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాము. సో కమెంట్స్ ఈ విధంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, డిలిమిటర్, ఎక్స్క్లమేటరీ మార్క్, delimiter, exclamatory mark, hyphen, hyphen. Okay, delimiter, exclamatory mark, hyphen, hyphen. Just 2 hyphens మాత్రమే ఇవ్వాలి. ఏ డేటా అయితే మీరు కమెంట్స్ లో ఇవ్వాలి అనుకున్నారో ఆ డేటాని రాస్తారు. ఇక్కడ రాసిన తర్వాత క్లోజ్ చేయడం ముందు కామెంట్స్ ని క్లోజ్ చేయడానికి ఈ విధంగా రాస్తాం. మళ్ళీ 2 హైఫెన్స్. ఓకే, ఈ రిప్రజెంటేషన్ లో కామెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కామెంట్స్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది మనకి వెబ్ పేజెస్ లో ఎక్కడ కూడా డిస్ప్లే అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. ఓకే, ఇది మన ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూద్దాము స్ట్రక్చర్ లో ఏమేమి సెషన్స్ ఉన్నాయి అనేది. ఫస్ట్ సెషన్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్, సెకండ్ సెషన్ హెడ్, థర్డ్ సెషన్ బాడీ, ఫోర్త్ కమెంట్స్. కమెంట్స్ అనేవి మనం ఎక్కడైనా కూడా ఇన్సర్ట్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, హెడ్ ట్యాగ్ లో మళ్ళీ ఫర్దర్ గా ఏమున్నాయి అంటే టైటిల్, స్టైల్స్, స్క్రిప్ట్స్, మెటా డేటా, అలాగే గ్లోబల్ డేటా. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ట్యాగ్స్ కానివ్వండి, సెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ది డాక్యుమెంట్ టైప్ చెప్తున్నాం. జనరల్ గా డాక్యుమెంట్ టైప్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, ఎక్స్క్లమేటరీ మార్క్, డాక్ టైప్, HTML. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎప్పుడు HTML లో ఉంటుంది. HTML ప్రోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి డాక్యుమెంట్ టైప్ ఎప్పుడు కూడా HTML అనే ఉంటుంది. సో ఇది కామన్ గా మనకు కనిపించేటటువంటి స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ HTML ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ విత్ HTML ట్యాగ్ అండ్ ఆల్సో ఎండ్స్ విత్ HTML ట్యాగ్. సో HTML ట్యాగ్ ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. HTML లో నెక్స్ట్ ఇవ్వాల్సినటువంటి ట్యాగ్ ఏంటి అంటే హెడ్ ట్యాగ్ ఇవ్వాలి. సో హెడ్ ని కూడా మనం ఓపెన్ చేస్తున్నాము, అలాగే హెడ్ ని కంపల్సరీ క్లోజ్ చేస్తున్నాం. సో హెడ్ లో అంటే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మెటా డేటా ఉంటుంది, లింక్స్ ఉంటాయి, అలాగే స్క్రిప్ట్స్ ఉంటాయి, అలాగే స్టైల్స్ ఉంటాయి, అలాగే టైటిల్ అనేది కూడా ఉంటుంది. అయితే జనరల్ గా డిఫాల్ట్ గా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసేటటువంటి హెడ్ ట్యాగ్ లో ఉన్న సబ్ ట్యాగ్ ఏంటి అంటే టైటిల్. ఓకే, ఇక్కడ టైటిల్ అనేది మనం ఏమి ఇచ్చాము అంటే శాంపిల్ ప్రోగ్రామ్. శాంపిల్ ప్రోగ్రామ్ అనేటటువంటి నేమ్,
మనం అవుట్పుట్ చూసేటప్పుడు బ్రౌజర్ యొక్క టైటిల్ బార్ ఏదైతే ఉంటుందో ఆ టైటిల్ బార్ లో మనకి శాంపిల్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ ని క్లోజ్ చేసాం. అలాగే నెక్స్ట్ సెషన్ బాడీని మనం స్టార్ట్ చేసాం. ఈ బాడీలో నాకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతటిలో కూడా నాకు వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యేటటువంటి స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఈ 2 స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే మై ఫస్ట్ హెడ్డింగ్, సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే మై ఫస్ట్ పారాగ్రాఫ్. సో హెడ్డింగ్ ని H1 అనే ట్యాగ్స్ లో ఇంక్లూడ్ చేశారు. అలాగే P అనే ట్యాగ్ లో మై ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఈ H1 P అనేవి ఏంటి అనేది నెక్స్ట్ మనం ఫార్మాట్ ట్యాగ్స్ చెప్పుకున్నప్పుడు వస్తే అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాం, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాము. అలాగే HTML ట్యాగ్ ని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇది శాంపిల్ ప్రోగ్రామ్. See what are the formatting tags available in HTML language. ఓకే, HTML లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవడం కోసం మనకి ఎటువంటి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి కావాలి అనేది చూద్దాం. HTML లో మనకి రకరకాల ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం కాబట్టి కొన్ని ట్యాగ్స్ ని, ఇంపార్టెంట్ ట్యాగ్స్, ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ అనుకున్నాము ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమాండ్. ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమాండ్. ఓకే, కమాండ్ అంటే ఏంటి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఇస్తున్నాం. సో టెక్స్ట్ ని ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలి అనేది. సో HTML ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడము, వెబ్ పేజెస్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేటివ్ గా, అట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేయడం. సో డేటాని క్రియేటివ్ గా, అట్రాక్టివ్ గా రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏవైతే కమాండ్స్ ఇవ్వాలి అనుకుంటున్నామో, ఓకే, ఈ విధంగా నాకు డిస్ప్లే అవ్వాలి, బోల్డ్ గా కనిపించాలి, అండర్లైన్ ఉండాలి, ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనకి ఏమైతే కావాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్, అలాగే లిస్ట్ ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్స్, ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ని యూజ్ చేసి చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫార్మాట్ పర్పస్ ఏమైతే చేయాలి అనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి ట్యాగ్స్ ని మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో బేసిక్ గా ఫార్మాట్ అంటే ఏంటి అంటే హైలైట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మార్కప్ అని దేన్నైతే అంటున్నామో ఆ మార్కప్ అనే దాన్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, హైలైట్ చేయడం. నేను ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఏదైనా నోట్స్ రాస్తున్నాం అనుకోండి, హెడ్డింగ్స్ అనే వాటిని మనం కొంచెం డిఫరెంట్ గా డిస్ప్లే చేయడానికి ఇష్టపడతాం. ఏం లేదు, జస్ట్ డేటా అనేది మనకి ఎలివేటివ్ గా కనిపించడం కోసం. ఓకే, నార్మల్ టెక్స్ట్ కంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించడం కోసం. సో అట్రాక్టివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనం చూడంగానే దాన్ని రీచ్ చేసేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి పర్పస్ ఏదైనా నార్మల్ టెక్స్ట్ ని మనం ఎన్హాన్స్ చేసి, మార్కప్ చేసి, లేకపోతే మేకప్ చేసి మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్స్ ఏంటి అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఏమైతే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ట్యాగ్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ ట్యాగ్ ఏంటి అంటే బేస్ ఫాంట్. ఓకే, ఆ నేమ్ లోనే మనకి తెలుస్తుంది బేస్ ఫాంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే బేసిక్ గా, డిఫాల్ట్ గా ఫాంట్ సైజ్ ని ఫిక్స్ చేసుకోవడం కోసం మనం బేస్ ఫాంట్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బేస్ ఫాంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనము. ఓకే, బేస్ ఫాంట్ యొక్క సింటాక్స్. బేస్ ఫాంట్ size equal to n. Base font size equal to n. Okay, సో ఇక్కడ నేను ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేశాను బేస్ ఫాంట్ అనేటటువంటి ట్యాగ్ లో. ఈ అట్రిబ్యూట్ ఏంటి అంటే సైజ్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఈ సైజ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే నెంబర్ ని సైజ్ లో పారామీటర్ గా ఎంటర్ చేస్తున్నామో ఆ నెంబర్ ని బేస్ చేసుకొని మన యొక్క ఫాంట్ సైజ్ ని ఫిక్స్ చేస్తుంది. ఈ ఫాంట్ సైజ్ మనకి ఆ ప్రోగ్రామ్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ నెంబర్స్ మనం ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఇవ్వచ్చు అంటే 1 నుండి 7 వరకు ఇవ్వచ్చు. ఒకవేళ నేను బేస్ ఫాంట్ అసలు ప్రోగ్రామ్ లో యూజ్ చేయకపోతే నా డిఫాల్ట్ సైజ్ ఏముంటుంది అంటే 1. ఓకే, ఫాంట్ సైజ్ వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే అయ్యేటటువంటి ఫాంట్ సైజ్ డిఫాల్ట్ గా ఎంత ఉంటుంది అంటే 1 అనేది ఉంటుంది. సో 1 కాకుండా మనం వేరే నెంబర్ ఏదైనా బేస్ ఫాంట్ లో ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో వెబ్ పేజ్ లో డిస్ప్లే అయ్యేటటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో
దానికి ఒక సైజ్ ని మనం ఫిక్స్ చేయడం కోసం ఏ ట్యాగ్ ని మనం యూజ్ చేస్తున్నాము అంటే బేస్ ఫాంట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ బేస్ ఫాంట్ అనే ట్యాగ్ లో మనం ఇవ్వాల్సినటువంటి అట్రిబ్యూట్ ఏంటి అంటే సైజ్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఇందులో మనం నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్స్ కూడా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎంటర్ చేస్తామంటే 1 నుండి 7 వరకు ఎంటర్ చేయొచ్చు. 1 2 3 4 అప్ టు 7. వీటిలో మీకు ఏది కావాలి అంటే ఆ నెంబర్ ని ఎంటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫాంట్ అనేటటువంటి ట్యాగ్. సో ఈ ఫాంట్ నేమ్ ని బట్టి మనకు అర్థం అవుతుంది ఈ ట్యాగ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఫాంట్ యొక్క స్టైల్ ని మనం మార్చడం కోసం. ఓకే, ప్రతి టెక్స్ట్ కి కూడా బేసిక్ గా ఒక స్టైల్ ఉంటుంది. సో ఆ స్టైల్ ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చేంజ్ చేస్తున్నాం. జనరల్ గా టెక్స్ట్ ఎప్పుడు టైమ్స్ న్యూ రోమన్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది తెలిసిందే. అలాగే ఇక్కడ కూడా సైజ్ డిఫాల్ట్ గా ఎంత ఉంటుంది అనుకున్నాము అంటే మనం 1 అనేది ఉంటుంది అని అనుకున్నాము. సో ఇలాంటి డిఫాల్ట్ గా ఒక ఫార్మాట్ అనేది ప్రతి టెక్స్ట్ కి ఉంటుంది. ఆ ఫార్మాట్ ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫాంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ ఫాంట్ అనేటటువంటి ట్యాగ్ లో మళ్ళీ మనకి అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అట్రిబ్యూట్ సైజ్, సెకండ్ అట్రిబ్యూట్ ఫేస్, అలాగే థర్డ్ అట్రిబ్యూట్ ఏంటి అంటే కలర్. సైజ్, ఫేస్, కలర్. సో ఈ 3 అట్రిబ్యూట్స్ ని ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము అనేది చూద్దాం. ఓకే, సో సైజ్ అనేది మనకి నేమ్ లోనే తెలిసిపోతుంది. సైజ్ ని మనం చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. ఈ సైజ్ అనేది ఇక్కడ మనం 2 వేస్ లో ఇవ్వచ్చు. ఫిక్స్డ్ వేలో ఇవ్వచ్చు, అలాగే రిలేటెడ్ వేలో కూడా ఇవ్వచ్చు. ఓకే, రిలేటివ్ గా ఇస్తాము, అలాగే ఫిక్స్డ్ గా కూడా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, దానికి బేస్ ఫాంట్ ఎంత పెట్టాను అంటే సైజు 2 పెట్టాను అనుకుందాం. ఓకే, బేస్ ఫాంట్ 2 అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏ టెక్స్ట్ అయితే ఏ కంటెంట్ అయితే మనం వెబ్ పేజ్ లో ప్రెజెంట్ చేస్తున్నామో దాని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 2 అనే సైజ్ లో డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ లో ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ నాకు 4 సైజ్ లో రావాలి అనుకుంటున్నాను అనుకోండి. అలాంటి కేసులో నేను ఏం చేస్తానంటే ఫాంట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాను. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ ని మాత్రమే చేంజ్ చేయాలంటే ఫాంట్ ట్యాగ్. అలాగే డాక్యుమెంట్ లో ఉన్న ప్రతి టెక్స్ట్ యొక్క సైజ్ చేంజ్ చేయాలి అంటే బేస్ ఫాంట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఎలా ఇస్తానంటే ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. ఏ టెక్స్ట్ కి అయితే ఈ సైజ్ అప్లై చేయాలో టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఫాంట్ ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ టెక్స్ట్ అంతా కూడా బేస్ ఫాంట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ లోనే మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం ఇచ్చినటువంటి సైజ్ ఆప్షన్ ని ఇంకొక విధంగా కూడా ఇద్దాము. ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 4. ఇందాక నేను రాసింది ఇది ఫిక్స్డ్ మోడల్. అలా కాకుండా ఈ విధంగా కూడా రాయొచ్చు. నాకు 4 కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ నా బేస్ ఫాంట్ నేను 2 కి సెట్ చేసి ఉన్నాను అనుకోండి, ఇప్పుడు దాన్ని ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఫాంట్ సైజ్ ఈక్వల్ టు +2. +2 అంటే మనం 2 యాడ్ చేస్తున్నాము అని చెప్తున్నాం. దేనికి యాడ్ చేస్తున్నాం అంటే బేస్ ఫాంట్ లో ఉన్నటువంటి టెక్స్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ సైజ్ కి 2 అనేది యాడ్ చేస్తున్నాం. అంటే ఇది బేస్ ఫాంట్ ని బేస్ చేసుకొని మనం సైజ్ ని చెప్పాలి అనుకుంటే కనుక రిలేటివ్ మోడల్ యూజ్ చేస్తాం. బేస్ ఫాంట్ తో సంబంధం లేకుండా ఫిక్స్డ్ గా నాకు ఈ సైజ్ లో ఉండాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ ఫార్మాట్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది ఫాంట్ లో ఉన్నటువంటి సైజ్ అనే అట్రిబ్యూట్. ఓకే, ఫాంట్ లో ఉన్నటువంటి నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే ఫేస్. ఓకే, ఫేస్ ఈజ్ నథింగ్ బట్ హ్యాండ్ రైటింగ్. ఓకే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి తెలిసినవే. టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్, బొడోని, ఓకే, కామిక్ సాన్స్, ఇలా డిఫరెంట్ ఫాంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి. సో ఆ హ్యాండ్ రైటింగ్స్ లో దేన్నైనా మనం అప్లై చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కామిక్ సాన్స్ ఎంఎస్ ని అప్లై చేయాలి అనుకోండి, ఫాంట్ ఫేస్ ఈక్వల్ టు కామిక్ సాన్స్ ఎంఎస్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఇస్తాము, తర్వాత ఫాంట్ ని క్లోజ్ చేస్తాం.
సో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కి మాత్రమే ఈ ఫాంట్ ఫేస్ అనేది, ఆ హ్యాండ్ రైటింగ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. మనం హ్యాండ్ రైటింగ్స్ ఇచ్చేటప్పుడు నేమ్స్ కరెక్ట్ స్పెల్లింగ్స్ తో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్పేసెస్ ఎక్కడ ఉన్నాయవన్నీ చూసుకొని కరెక్ట్ గా ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే అది అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కంపల్సరీ ఫాంట్ ఫేస్ లో మనం ఏవైతే వాల్యూ ఇస్తున్నామో పారామీటర్, దాన్ని డబల్ కొటేషన్ లో పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చేటటువంటిది నెంబర్ కాదు, టెక్స్ట్ ఇస్తున్నాం కాబట్టి, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఫేస్ యొక్క ఫాంట్ ఫేస్ అనేటటువంటి అట్రిబ్యూట్ యొక్క పారామీటర్ టెక్స్ట్ లో ఉంది కాబట్టి టెక్స్ట్ ని మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఎలా ఎన్క్లోజ్ చేస్తాము అంటే డబల్ కొటేషన్ లో ఎన్క్లోజ్ చేస్తాం. సో డబల్ కొటేషన్ లో టెక్స్ట్ ఇస్తున్నాం కాబట్టి అది కంపల్సరీ డబల్ కొటేషన్ లో ఇవ్వాలి. అదే మనం న్యూమరిక్ వాల్యూ ఇస్తున్నాము అనుకోండి, డబల్ కొటేషన్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇందాక ప్రీవియస్ గా మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ లో సైజ్ ఇచ్చేటప్పుడు లేకపోతే ఫాంట్ లో సైజ్ ఇచ్చేటప్పుడు కూడా మనం డబల్ కొటేషన్ యూజ్ చేయలేదు. ఓకే, సో అక్కడ నెంబర్ ని పారామీటర్ గా ఇస్తున్నాం కాబట్టి డబుల్ కొటేషన్ యూజ్ చేయాల్సిన పని లేదు. సో ఫేజ్ అనే దాంట్లో టెక్స్ట్ పారామీటర్ ఉంటుంది కాబట్టి డబుల్ కొటేషన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కలర్ అనేటటువంటి అట్రిబ్యూట్. సో కలర్ అనే అట్రిబ్యూట్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫాంట్ కలర్ ని చేంజ్ చేయడం కోసం. ఓకే, సో ఫాంట్ కలర్ ఎప్పుడు కూడా డిఫాల్ట్ గా బ్లాక్ కలర్ ఉంటుంది, దాన్ని ఆటోమేటిక్ కలర్ అని అంటాము. సో ఆ కలర్ కాకుండా వేరే కలర్ ఏదైనా అప్లై చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను, దానికి నేను రెడ్ కలర్ అప్లై చేయాలి. సో రెడ్ కలర్ అప్లై చేయడం కోసం ఏం చేస్తాను అంటే ఆ కలర్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనం ఇస్తాము ఫాంట్ కలర్ డబుల్ కొటేషన్ రెడ్ డబుల్ కొటేషన్ క్లోజ్ డీలిమిటర్. ఓకే, సో ఫాంట్ ట్యాగ్ నేమ్ కలర్ అట్రిబ్యూట్, ఆ అట్రిబ్యూట్ యొక్క పారామీటర్ రెడ్. ఓకే, ఈ కలర్ ని పారామీటర్ గా ఇచ్చేటప్పుడు మనం 2 వేస్ లో ఇస్తాము. కలర్ నేమ్, కలర్ కోడ్. కలర్ నేమ్ అలాగే కలర్ కోడ్. కలర్ నేమ్ అంటే ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ లో మనం కలర్ నేమ్ ఇచ్చాము. కలర్స్ కి కోడ్స్ అనేవి కూడా ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. కలర్ కోడ్స్ కి స్టార్టింగ్ కంపల్సరీ హ్యాష్ సింబల్ ఉంటుంది. తర్వాత 6 డిజిట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఓకే, అది జీరోస్ కానివ్వండి, లేకపోతే ఎఫ్ కానివ్వండి, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ 0 అండ్ ఎఫ్ కానీ మీకు కనిపిస్తుంది. ఓకే, ఇదేమో బ్లాక్ కలర్, ఇదేమో వైట్ కలర్. సో మీరు వైట్ కలర్ లోకి టెక్స్ట్ మార్చాలి అనుకుంటే సో మీరు వైట్ అని నేమ్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ని కూడా యూజ్ చేసేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో కలర్ కోడ్ ని యూజ్ చేసి కలర్ నేమ్ ని యూజ్ చేసి మనం కలర్ చేంజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఈ విధంగా ఫాంట్ ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఒక్కసారి నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఫాంట్ ట్యాగ్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ ని, ఒక పర్టికులర్ టెక్స్ట్ ని ఫార్మాట్ చేయాలి అనుకున్నప్పుడు ఫాంట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇందులో మనకి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి: సైజ్, ఫేస్, కలర్. టెక్స్ట్ సైజ్ ని మార్చుకోవడం కోసం సైజ్ ని వాడుతున్నాము. టెక్స్ట్ యొక్క హ్యాండ్ రైటింగ్ మార్చుకోవడం కోసం ఫేస్ అనే దాన్ని వాడుతున్నాము. అలాగే కలర్ ని చేంజ్ చేసుకోవాలి అంటే కలర్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని వాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే హెడ్డింగ్స్. ఓకే, ప్రతి డాక్యుమెంట్ లోనూ టెక్స్ట్ మనం ఎంటర్ చేస్తాం, దానికి రిలేటెడ్ హెడ్డింగ్ అనేది ఉంటుంది. అది మెయిన్ హెడ్డింగ్ అవ్వచ్చు, సబ్ హెడ్డింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ హెడ్డింగ్స్ ని మనం డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేసుకుంటాము అని కూడా అనుకున్నాం. జనరల్ గా వాటిని హైలైట్ చేయడానికి, వెంటనే మనం రీడ్ చేయడానికి, ఓకే, విజిబుల్ గా ఉండడం కోసం మనం ఏం చేస్తాము అంటే హెడ్డింగ్స్ ని డిఫరెంట్ గా ఫార్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి అంటే H1 నుండి H6 వరకు మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, H1, H2, H3, H4, H5, H6. H1 అనేది ఏంటి అంటే ఒక స్టైల్ లాగా చెప్పుకోవచ్చు. సో H1 కు ఒక డిఫాల్ట్ స్టైల్ ఉంటుంది. మేబీ అందులో ఉన్న డేటా బోల్డ్ అవ్వచ్చు,
అలాగే డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. అలాగే H2 తీసుకుంటే దానికి డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ ఉండొచ్చు, దాని సైజ్ వేరుగా ఉండొచ్చు. ఇలా H1 అనేది ఒక స్టైల్, H2 అనేది ఒక స్టైల్. సో ఈ స్టైల్స్ ని మనం యూజ్ చేసుకోవాలి అంటే హెడర్ ట్యాగ్స్, హెడ్డింగ్స్ కి ఈ H1 నుండి H6 వరకు మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అన్నిటికన్నా హైయెస్ట్ సైజ్ H1 కు ఉంటుంది, నెక్స్ట్ హైయెస్ట్ H2, అలాగే లీస్ట్ సైజ్ దేనికి ఉంటుంది అంటే H6 కి ఉంటుంది. H1 నుండి H6 వరకు ఉన్నటువంటి స్టైల్స్ ని మనం హెడ్డింగ్స్ కి అప్లై చేసుకోవడానికి మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మనం ప్రీవియస్ గా కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు H1 అనే దాన్ని యూజ్ చేసాము. సో ఆ H1 ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ లో, ఇందాక మనం చూసినటువంటి ఎగ్జాంపుల్ లో బాడీ పార్ట్ లో ఇది హెడ్డింగ్ లాగా వస్తుంది, అలాగే కిందది పారాగ్రాఫ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఈ హెడ్డింగ్ ఇవ్వడం కోసం దాన్ని ఎక్కడ ఎన్క్లోజ్ చేసాము, H1 ట్యాగ్స్ మధ్య ఎన్క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా హెడ్డింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే పారాగ్రాఫ్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు అంటే మనం టెక్స్ట్ ని వెబ్ పేజెస్ లో ప్రెజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ టెక్స్ట్ పారాగ్రాఫ్ ఫార్మాట్ లోనే ఎక్కువగా మనం రాస్తూ ఉంటాము. సో పారాగ్రాఫ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే నీట్ గా డేటాని అలైన్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, మనందరికీ తెలిసిందే పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి మనం రాయడం అనేది జరుగుతుంటుంది. అలాగే పారాగ్రాఫ్ కి ముందు, పారాగ్రాఫ్ తర్వాత కూడా మనకి కొంచెం స్పేస్ అనేది అలాట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి స్టైల్ తో, ఈ విధమైనటువంటి రిప్రజెంటేషన్ తో మనం డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటే వెబ్ పేజ్ లో మనం పారాగ్రాఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో పారాగ్రాఫ్స్ ని క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్న ట్యాగ్ ఏంటి అంటే P అనే ట్యాగ్. P రిప్రజెంట్స్ పారాగ్రాఫ్. ఓకే, దీనిలో మనం ఒక అట్రిబ్యూట్ ని చూస్తున్నాం. ఆ అట్రిబ్యూట్ ఏంటి అంటే అలైన్. అలైన్ అంటే అలైన్మెంట్స్. ఓకే, అలైన్మెంట్స్ మనకి తెలుసు. అలైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్ అన్నమాట. మనం పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నాము, ఆ పారాగ్రాఫ్ ని ఎక్కడ పొజిషన్ చేయాలి, ఎలా పొజిషన్ చేయాలి అనేది మనం ఇక్కడ చెప్తున్నాము. ఓకే, అలైన్మెంట్స్ మనకి HTML లో 3 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ది లెఫ్ట్, సెంటర్, రైట్. ఓకే, మనకి వేరే MS ఆఫీస్ అలాంటి వాటిని మనం చూసినప్పుడు అక్కడ జస్టిఫికేషన్ కూడా ఉంటుంది, జస్టిఫై అని. సో జస్టిఫై అనేటటువంటి అలైన్మెంట్ మనకి HTML లో ఉండదు. సో లెఫ్ట్, అలాగే సెంటర్, అలాగే రైట్, ఈ 3 అలైన్మెంట్స్, బేసిక్ అలైన్మెంట్స్ మాత్రమే ఉంటాయి. మనం అలైన్ అనేది యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా లెఫ్ట్ అలైన్మెంట్ అనేది తీసుకుంటుంది. అంటే డిఫాల్ట్ గా పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క అలైన్మెంట్ ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు సెంటర్ కానివ్వండి లేకపోతే రైట్ కానివ్వండి ఇవ్వాలి అనుకుంటే పర్టికులర్ గా అప్పుడు P అనేటటువంటి ట్యాగ్ లో ఏ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తారు అంటే అలైన్ అనేటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తారు. ఓకే, మనకి తెలిసిందే కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెటర్ ఉంది అనుకోండి, మనం లెటర్ రాయాలి అనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం రాస్తామంటే ప్లేస్ నేమ్, అలాగే డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేస్, డేట్ ఎప్పుడు కూడా మనం రైట్ సైడే ఇస్తాం. ఓకే, సో దీన్ని మనం పారాగ్రాఫ్ లో రాస్తున్నాము అనుకోండి, అప్పుడు అలైన్ ప్లేస్ లో ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే రైట్. ఓకేనా, నెక్స్ట్ సబ్జెక్ట్ కి వచ్చేటప్పటికి సెంటర్ అలైన్మెంట్ లో ఉంటుంది. సో అలాంటి కేసులో మనం ఆ డేటాని పారాగ్రాఫ్ ట్యాగ్ తో యూజ్ చేసినప్పుడు అలైన్మెంట్ ప్లేస్ లో ఏమిస్తాము అంటే సెంటర్. P అలైన్ ఈక్వల్ టు సెంటర్. ఓకే, అలాగే మనం ఇక్కడ టు అడ్రస్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదా, ఇది ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ P అనే దాంట్లో అలైన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినా పర్వాలేదు, యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే P అనే ట్యాగ్ లో అలైన్మెంట్ డిఫాల్ట్ గా ఏముంటుందంటే లెఫ్టే ఉంటుంది. ఓకే, కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఇది కంపల్సరీ కాదు. లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటే అలైన్ అట్రిబ్యూట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ అలైన్మెంట్ కాకుండా సెంటర్ గానీ రైట్ గానీ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేస్తామంటే అలైన్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పారాగ్రాఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బోల్డ్. ఈ బోల్డ్ అలాగే నెక్స్ట్ మనం చూసేటటువంటి ఇటాలిక్, అండర్లైన్, ఇవన్నీ కూడా సింపుల్ కానీ చాలా అట్రాక్టివ్ గా ఉండేటటువంటి ట్యాగ్స్ అన్నమాట. సో ఇలాంటి వాటిని మనం అవసరమైన చోట ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా వెబ్ పేజ్ ని చాలా ఎలివేటివ్ గా, అట్రాక్టివ్ గా క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ మనకి తెలిసిన వర్డ్స్, ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం, రిమైండ్ చేసుకుందాం. సో బోల్డ్ ట్యాగ్ ని యూజ్ చేసుకోవాలి అంటే ఆ ట్యాగ్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ లో కూడా బోల్డ్ ట్యాగ్ ని నేను యూజ్ చేశాను. మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకున్నా
బోల్డ్ చేయాలి అనుకుంటున్నారో ఆ బోల్డ్ ఆ టెక్స్ట్ ని ఈ బి అనేటటువంటి ట్యాగ్స్ మధ్య ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. బి అనే ఓపెనింగ్ ట్యాగ్, అలాగే బి కి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఈ క్లోజింగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏ టెక్స్ట్ ని అయితే బోల్డ్ చేయాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు బోల్డ్ అనే ట్యాగ్ ఎలా డిస్ప్లే అవుతుంది? ఓకే, మనం నార్మల్ టెక్స్ట్ కంటే థిక్నెస్ పెంచాలి అనుకుంటే థిక్నెస్ ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే బోల్డ్ అనే ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ ఇటాలిక్. ఓకే, మనం ఇచ్చేటువంటి టెక్స్ట్ కర్వీగా రావాలి అనుకోండి. ఓకే, మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం నార్మల్ టెక్స్ట్ ఇలా ఉంటుంది HTML, దీన్ని నేను కర్వీగా ఇలా రాయాలి అనుకుంటున్నాను. ఓకే, ఈ ఫార్మాట్ కి డిఫరెన్స్ ఉంది చూడండి. ఓకే, సో నార్మల్ టెక్స్ట్ ఈ విధంగా నాకు వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వాలి అంటే ఆ టెక్స్ట్ ని మనం ఎందులో ఇస్తాము అంటే ఇటాలిక్ ట్యాగ్ లో ఇస్తాం. ఓకే, ఇటలైజ్డ్ అయ్యి డేటా మనకి డిస్ప్లే అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వర్డ్ వరకు మాత్రమే నాకు ఈ ఇటాలిక్ ఫార్మాట్ లో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నేను ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నాను అనుకుంటే అది నార్మల్ గానే మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మాటిక్స్ లో మనం ఇంకొక ట్యాగ్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. హెడ్డింగ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పాయింట్ పారాగ్రాఫ్ లోనే ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ లేకపోతే పర్టికులర్ సెంటెన్స్ హైలైట్ చేయాలి అనుకుంటే దానికి అండర్లైన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మనం కూడా చాలా సార్లు ఏదైనా చదువుకునేటప్పుడు ఏదైనా దాన్ని రిమైండ్ చేయడానికి లేకపోతే నెక్స్ట్ చూసినప్పుడు వెంటనే మనకి అది గుర్తు రావడం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే అండర్లైన్స్ చేస్తూ ఉంటాం. సో అలా అండర్లైన్ చేయాలి అంటే కనుక మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తామంటే యూ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ యూజ్ చేయడానికి కుదరదు. సో ఎంఎస్ ఆఫీస్ లో మనకి చాలా రకాలు ఉంటాయి. సింగిల్ లైన్ అండర్లైన్, డబల్ లైన్ అండర్లైన్, అలాగే డాటెడ్, డాష్డ్, అలాగే డాటెడ్ అండర్లైన్స్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇక్కడ యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. కానీ సింగిల్ లైన్ అండర్లైన్ చేయాలి అంటే కనుక మనం అండర్లైన్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ ని సెంటర్ లో ప్లేస్ చేయాలి అంటే కనుక ఓకే సెంటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నేను డేటా 1 by 1 రాసుకుంటూ వస్తున్నాను. ఈ 3 అనేది మాత్రం నాకు సెంటర్ అలైన్మెంట్ లో రావాలి అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఒక్క 3 ని నేను ఏం చేస్తాను అంటే సెంటర్ ట్యాగ్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, జనరల్ గా ఎప్పుడు కూడా అలైన్మెంట్ లెఫ్ట్ ఇస్తూ ఉంటాం. మనం టెక్స్ట్ రాసేటప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ ర్యాప్ చేస్తాం. లెఫ్ట్ టు రైట్ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో అలైన్మెంట్ డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా ఏముంటుంది అంటే లెఫ్ట్ అలైన్మెంటే ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ డేటాని మీరు సెంటర్ లో ప్లేస్ చేయాలి అనుకుంటే అలాంటి కేసులో మనం ఏం యూజ్ చేస్తాము అంటే సెంటర్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇది కూడా కంపల్సరీ మనం క్లోజ్ చేయాలి. ఒకవేళ క్లోజ్ చేయకపోతే రిమైనింగ్ టెక్స్ట్ కూడా ఏమవుతుంది అంటే సెంటర్ అలైన్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫ్రీక్వెంట్ గా ఫార్మాటింగ్ కి సింపుల్ గా యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ అవి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సెంటర్, ఈ 4 సింపుల్ గా మనం డేటాని ఫార్మాట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ ట్యాగ్స్ చూద్దాము. సూపర్ స్క్రిప్ట్ అలాగే సబ్స్క్రిప్ట్ అనేటటువంటి ట్యాగ్స్. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం టెక్స్ట్ నార్మల్ లైన్ కంటే కొంచెం పైన గానీ హయ్యర్ పొజిషన్ లో గానీ నార్మల్ లైన్ కంటే కొంచెం లోవర్ పొజిషన్ లో గానీ డేటాని డిస్ప్లే చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ a² + b². ఓకే, ఇలా రాస్తున్నాం. కానీ మనం యాక్చువల్ గా సిస్టమ్ లో టైప్ చేసేటప్పుడు అది ఎలా వస్తుందంటే a2 + b2. ఓకే, a2 + b2 ఇలా కనిపిస్తుంది. కానీ నేను 2 ని నార్మల్ లైన్ ఏ ఉన్న లైన్ లో ఇవ్వాలి అనుకోవట్లేదు, ఏ కన్నా కొంచెం పైన డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. అలాగే మనం గమనిస్తే ఫార్మాట్ కూడా స్క్వేర్ లో సూపర్ స్క్రిప్ట్ లో ఉన్న వాటికి లెటర్ సైజ్ కూడా ఏమవుతుందంటే చిన్నగా ఉంటుంది. ఓకే, జనరల్ గా నేను ఇలా రాసాను కానీ యాక్చువల్ గా అక్కడ మనకి ఎలా ఉంటుందంటే a2 + b నార్మల్ గా ఉంటుంది. 2 యొక్క సైజ్ ఎలా డిక్రీజ్ అవుతుంది. ఓకే,
సో ఇలా టెక్స్ట్ ని నార్మల్ టెక్స్ట్ కంటే కొంచెం హైయర్ పొజిషన్ లో ప్లేస్ చేయడం ప్లస్ దాని యొక్క సైజ్ రెడ్యూస్ చేయడం, ఇలా మనం ఇటువంటి రిప్రజెంటేషన్ మనకి కావాలి అనుకున్నప్పుడు వెబ్ పేజ్ లో మనం సూపర్ స్క్రిప్ట్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే సబ్ స్క్రిప్ట్ కూడా నార్మల్ లైన్ కంటే కొంచెం లోవర్ పొజిషన్ లో రావాలి, అలాగే సైజ్ కూడా కొంచెం రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే సబ్ స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, H2O. ఓకే, ఇలా రాస్తున్నాం. జనరల్ గా అయితే H2O మనం రాసేటప్పుడు ఇలా పక్క పక్కనే వచ్చేస్తే అడ్జసెంట్ గా, సో అలా కాకుండా H నార్మల్ లైన్ కంటే కొంచెం లోవర్ లో 2 వస్తుంది, అలాగే ఓని ఇలా ప్లేస్ చేస్తాం. సో ఇటువంటి రిప్రజెంటేషన్స్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఇటువంటి రిప్రజెంటేషన్ సబ్స్క్రిప్ట్ లో ఉంది, నార్మల్ లైన్ కంటే కొంచెం కిందగా కనిపిస్తుంది. అలాగే ఇటువంటి రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ నార్మల్ లైన్ కంటే కొంచెం ఎక్కువ పొజిషన్ లో కనిపిస్తుంది. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే సూపర్ స్క్రిప్ట్ అలాగే సబ్స్క్రిప్ట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A² + B². నేను ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ లో రాయాలి అనుకోండి, ఎలా రాస్తాను అంటే అవుట్పుట్ నాకు ఈ విధంగా రావాలి అంటే నేను ప్రోగ్రామ్ కమాండ్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను. ఫస్ట్ A సూపర్ SUP, సూపర్ స్క్రిప్ట్ కి ట్యాగ్ ఏంటంటే SUP అనే ట్యాగ్. తర్వాత 2 ని సూపర్ స్క్రిప్ట్ లో పెట్టాలి అనుకుంటున్నాం. మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ ని వెంటనే ఏం చేయాలి అంటే క్లోజ్ చేయాలి. ఒకవేళ మీరు క్లోజ్ చేయకపోతే ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి టెక్స్ట్ కూడా ఏమవుతుందంటే సూపర్ స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది, A² 2 + B² ఇలా వస్తుంది. సో ఈ విధంగా కాకుండా ప్రాపర్ గా ఇలా రావడం కోసం ఏం చేస్తామంటే మనం ఏ డేటా అయితే సూపర్ స్క్రిప్ట్ లో రావాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే SUP అనే ట్యాగ్స్ మధ్యలో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, ఓపెనింగ్ అలాగే క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో. ఓకే, ప్లస్ B సూపర్ 2 సూపర్ ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రిప్ట్ ఇవ్వాలి అనుకోండి, ఈ విధంగా ఇస్తాం H2O. నాకు ఈ రిప్రజెంటేషన్ కావాలి, H sub 2 సబ్ క్లోజ్ చేసాం, తర్వాత O. ఓకే, ఇలా ఇవ్వడం ద్వారా మనకి వెబ్ పేజ్ అవుట్పుట్ ఈ విధంగా డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంది. H2 డేటా, సో ఇది ఎక్కడ ఇవ్వాలి అనుకుంటున్నామంటే సబ్స్క్రిప్ట్ లో ఇవ్వాలి అనుకుంటాం. 2 ని మాత్రమే ఇవ్వాలనుకున్నాం కాబట్టి 2 తర్వాత సబ్స్క్రిప్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి, తర్వాత O ఏదైతే ఉంటుందో ఆ O ని నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఈ విధంగా సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్స్ ని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ బ్రేక్. మనం ఎక్కువగా యూజ్ చేసే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేటటువంటి ట్యాగ్. బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైన్స్ మధ్య గ్యాప్ అనేది మనకి కావాలి అనుకున్నప్పుడు. ఓకే, ఎక్స్టర్నల్ గా మనకి లైన్స్ మధ్య గ్యాప్ ని మనం చెప్పాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ రాస్తున్నాను ఇలా. ఓకే, ఈ లైన్ కి మధ్య నాకు ఇంకొక లైన్ రావాలి, సో ఇక్కడ నేను బ్రేక్ అనేది ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ బనానా రాయాలి అనుకుంటున్నా. మామూలుగా ఇప్పుడు ఇక్కడ పేజ్ లో యాపిల్ బనానా రాసినప్పుడు ఏమవుతుంది అంటే 2 పక్క పక్కన వచ్చేస్తాయి. అలా కాకుండా మధ్యలో BR ట్యాగ్ ని నేను ఈ విధంగా యూజ్ చేస్తాను. సో యాపిల్ డిస్ప్లే అయిన తర్వాత ఏ ట్యాగ్ ని ఇచ్చాను, బ్రేక్. కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది అంటే నెక్స్ట్ లైన్ కి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో నేను ఏం డిస్ప్లే చేస్తున్నాను అంటే బనానా అనే దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఈ విధంగా నేను బ్రేక్ ట్యాగ్ ని యూజ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే హారిజాంటల్ లైన్. వెబ్ పేజ్ లో ఎక్కడైనా మనం ఒక లైన్ ని హారిజాంటల్ గా డ్రా చేయాలంటే మనం ఏమి యూజ్ చేస్తాము అంటే HR అనే ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ HR ట్యాగ్ లో కూడా మనకి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ అట్రిబ్యూట్ ఏంటి అంటే విడ్త్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఓకే, ఈ HR అనేది హారిజాంటల్ లైన్ ని మనం ఫుల్ లైన్ ర్యాప్ చేయొచ్చు, లేకపోతే కావాలి అనుకుంటే ఒక పర్టికులర్ సైజ్ వరకు మాత్రమే ర్యాప్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో విడ్త్ కనుక 100% ఇచ్చాము అంటే లైన్ ఏమవుతుంది అంటే ఫుల్ గా ర్యాప్ అవుతుంది. అంటే వెబ్ పేజ్ యొక్క సైజ్ విడ్త్ ఎంతైతే ఉంటుందో ఆ విడ్త్ వరకు మనకి హారిజాంటల్ లైన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ అలా కాదు, నాకు ఒక పర్టికులర్ సైజ్ వరకు మాత్రమే చాలు అని మనం అనుకున్నప్పుడు విడ్త్ అనే దాంట్లో వాల్యూని మనం చేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఈక్వల్ టు 50% ఇచ్చాను,
నాకు సగం వరకు మాత్రమే వస్తుంది. నేను అలైన్మెంట్ సెంటర్ ఇస్తే సెంటర్, లేకపోతే లెఫ్ట్ లోనే ఆ 50% వచ్చేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా హారిజాంటల్ లైన్స్ ని మనం ఏం చేస్తాము అంటే వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్యాగ్స్ లో లాస్ట్ ట్యాగ్ ప్రీ అనేటటువంటి ట్యాగ్. ఈ ప్రీ ట్యాగ్ ఎందుకు వాడతామంటే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ ని వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు. ఓకే, వెబ్ పేజ్ లో ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు. ప్రీ ఫార్మాటెడ్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఫార్మాట్ చేసి వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఫార్మాట్ చేస్తూ వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేయడం కాదు, ఫార్మాటెడ్ టెక్స్ట్ ని మనం వెబ్ పేజెస్ లో ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రీ అనే ట్యాగ్ ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గీత అండ్ సీత ఇచ్చాను. ఓకే, నేను ఒకవేళ ప్రీ ట్యాగ్ లో ఇచ్చాను అనుకోండి, ఈ రెండు పక్క పక్కన వచ్చేస్తాయి. అలా ఇవ్వకుండా నేను ప్రీ ట్యాగ్ లో ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకి ఎలా అయితే అంటే లైన్ బ్రేక్ కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. యాక్చువల్ గా లైన్ బ్రేక్స్ ని కన్సిడర్ చెయ్యదు. సో లైన్ బ్రేక్ ని కూడా అది ఏం చేస్తుందంటే కన్సిడర్ చేసి యాజ్ ఇట్ ఈస్ అలానే మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే చేస్తుంది. ఇవి మనకు ఉన్నటువంటి ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, ఒకసారి మళ్ళీ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్ని రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే బేస్ ఫాంట్. ఫాంట్ యొక్క సైజ్ డిఫాల్ట్ గా సెట్ చేయాలి అనుకుంటే బేస్ ఫాంట్ ని యూజ్ చేస్తున్నాము. తర్వాత ఫాంట్ ఏదైనా ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ కి కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ టెక్స్ట్ కి మనం సైజ్ గానీ కలర్ గానీ ఫేస్ గానీ హ్యాండ్ రైటింగ్ గానీ మార్చాలి అనుకున్నప్పుడు ఫాంట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫాంట్ ట్యాగ్ లో మనకి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి, సైజ్, ఫేస్ అలాగే కలర్. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ సైజ్ లో అలాగే డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ లో మనకి కావాలి అనుకుంటే మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. H1 నుండి H6 వరకు మనకి ట్యాగ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్స్ ని క్రియేట్ చేయడానికి లైన్ బ్రేక్స్ ప్రాపర్ గా ఉండడం కోసం మనం పారాగ్రాఫ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాము. అలాగే థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తాము. అలాగే కర్వీగా రావాలి అనుకుంటే ఇటాలిక్ ట్యాగ్ యూజ్ చేస్తాము. అండర్లైన్స్ రావడం కోసం అండర్లైన్, సెంటర్ అలైన్మెంట్ కోసం సెంటర్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాము. అలాగే నార్మల్ లైన్ కంటే టెక్స్ట్ కొంచెం హయ్యర్ పొజిషన్ లో రావాలి అనుకుంటే సూపర్ స్క్రిప్ట్, నార్మల్ టెక్స్ట్ కంటే లోవర్ పొజిషన్ లో రావాలి అనుకుంటే సబ్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తాము. అలాగే లైన్ కి మధ్య గ్యాప్స్ రావడం కోసం బ్రేక్స్ రావడం కోసం బిఆర్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాము. హారిజాంటల్ గా లైన్ మనం డ్రా చేయాలి అంటే హెచ్ఆర్ ట్యాగ్. ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయడానికి ప్రీ అనే ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. an example for formatting tags. Okay, formatting tags ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. So every program has to start with HTML tag and has to end with HTML tag. సో ఇక్కడ కూడా మనం HTML ని ఫస్ట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత హెడ్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం. సో హెడ్ ట్యాగ్ లో ఏముంటాయి అని చెప్పుకున్నాము, కంట్రోల్ ఇన్ఫర్మేషన్. సో కంట్రోల్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ మనం యూజ్ చేసింది ఓన్లీ టైటిల్ మాత్రమే యూజ్ చేసాం. ఓకే, సో ఈ టైటిల్ లో మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో అది మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే టైటిల్ బార్ లో డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో వెబ్ పేజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకి వెబ్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ప్రతి వెబ్ పేజ్ కి కూడా ప్రతి విండోకి కూడా మనకి టైటిల్ బార్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఆ టైటిల్ బార్ మీద మనకు వచ్చేటటువంటి టెక్స్ట్ ఏంటి అంటే బుక్ పాయింట్ అనేటటువంటి టెక్స్ట్. ఓకే, ఈ బుక్ పాయింట్ అనే టెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి ఆ బుక్ పాయింట్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేసాము. నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్ లో ఏదైతే మనం ఇస్తున్నామో అది కంప్లీట్ గా వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ H1 ట్యాగ్ ని యూజ్ చేసి బుక్ పాయింట్ అనే హెడ్డింగ్ ని మనం పెడుతున్నాము. సో ఈ హెడ్డింగ్ కూడా నాకు ఏ అలైన్మెంట్ లో రావాలి అంటే సెంటర్ అలైన్మెంట్ లో రావాలి. ఎందుకంటే డిఫాల్ట్ గా టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ లోనే ఉంటుంది అని అనుకున్నాము. సో ఇక్కడ నేను దీన్ని సెంటర్ లో ప్లేస్ చేయాలి అనుకుంటున్నా. సో అందుకోసం నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే అలైన్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నాకు ఈ విధంగా అవుట్పుట్ లో వెబ్ పేజ్ లో బుక్ పాయింట్ అనేటటువంటి హెడ్డింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీనిలో ఒక హారిజాంటల్ లైన్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది.
సో హారిజాంటల్ లైన్ లో నేను ఎటువంటి అట్రిబ్యూట్ యూజ్ చేయలేదు. జనరల్ గా మనం విడ్త్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఏ విధమైన అట్రిబ్యూట్ ని యూజ్ చేయట్లేదు. కాబట్టి హారిజాంటల్ లైన్ మనకి 100% డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2 బ్రేక్స్ ఇచ్చాను. సో హెడ్డింగ్ కి అలాగే నార్మల్ టెక్స్ట్ కి మధ్య స్పేస్ అనేది రావడం కోసం నేను 2 హెడ్డింగ్ ని ప్లేస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమెంట్ అనేది కూడా ఇస్తున్నాను. సో ఈ కమెంట్ అనేది జస్ట్ యూజర్ రిఫరెన్స్ కోసం మాత్రమే ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఏ డేటాని డిస్ప్లే చేస్తున్నాను అని నేను ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం నేను రిఫరెన్స్ టెక్స్ట్ ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇది యూజర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాము. వెబ్ పేజ్ లో మనకి ఎక్కడ కూడా ఈ కమెంట్ లో ఉన్న టెక్స్ట్ డిస్ప్లే అవ్వడం జరగదు. అలాగే వెబ్ బ్రౌజర్ కి కూడా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేయడం లేదు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఈ విధంగా ఇస్తున్నాం. సో ఇక్కడ నేను సైడ్ హెడ్డింగ్ లాగా ఉండడం కోసం బుక్స్ అనేది ఇస్తున్నాను. అది ఏ హెడ్డింగ్ ట్యాగ్ లో ఇస్తున్నాను అంటే H3 హెడ్డింగ్ ట్యాగ్ లో ఇస్తున్నాను. సో H3 హెడ్డింగ్ ట్యాగ్ లో నాకు బుక్స్ అని లెఫ్ట్ అలైన్మెంట్ లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను అండర్లైన్ అనేటటువంటి ఒక ట్యాగ్ ని కూడా యూజ్ చేశాను. సో బుక్స్ కి అండర్లైన్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రీ ట్యాగ్ లో నేను 2 లైన్స్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో దాన్ని ఫార్మాట్ చేయడం కోసం ఫాంట్ అనే ట్యాగ్ ని ఇక్కడ యూజ్ చేసాము. ఇక్కడ అట్రిబ్యూట్ ఏం తీసుకున్నాము అంటే సైజ్ అనేటటువంటి అట్రిబ్యూట్ తీసుకున్నాం. సైజ్ అనే అట్రిబ్యూట్ లో రిలేటివ్ పారామీటర్ ఇవ్వడం జరిగింది. సో +2 అని ఇస్తున్నాం. రిలేటివ్ పారామీటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే బేస్ ఫాంట్ సైజ్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటివ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, బేస్ ఫాంట్ ఇక్కడ మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి బేస్ ఫాంట్ లో సైజ్ ఏముంటుంది అంటే 1 ఉంటుంది. 1+3 ఫాంట్ సైజ్ తో మనకి నెక్స్ట్ ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫాంట్ ట్యాగ్ లోని ఇంకొక పారామీటర్ ని కూడా ఇక్కడ యూజ్ చేస్తాను. అది ఏంటి అంటే కలర్. తెలిసిందే కదా, కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనం ఇచ్చే టెక్స్ట్ యొక్క కలర్ ని చేంజ్ చేయడం కోసం. సో కలర్ లో నేను పారామీటర్ ఏమి ఇచ్చాను అంటే బ్లూ. సో ఇప్పుడు బ్లూ కలర్ పారామీటర్ తో 3 సైజ్ తో నాకు వెబ్ ప్రోగ్రామింగ్ అనేటటువంటి టెక్స్ట్ అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతుంది. వెబ్ ప్రోగ్రామింగ్. ఓకే, నెక్స్ట్ ఈ టెక్స్ట్ మాత్రమే బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం ఇచ్చేది మళ్ళీ నార్మల్ కలర్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఫాంట్ ని ఇక్కడ మనం క్లోజ్ చేసాం. సో ఈ ఫాంట్ లో మనం కలర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, బ్లూ కలర్ క్లోజ్ అయిపోతుంది. సో జనరల్ గా ఇక్కడ నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. జనరల్ గా మనం వెబ్ పేజ్ లోకి వచ్చేటప్పటికి వైట్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ ఫాంట్ కలర్ తో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డేటా ఏం డిస్ప్లే చేస్తామంటే ఆథర్ నేమ్, ఆథర్ క్రిస్ బేట్స్. ఓకే, నెక్స్ట్ ఫాంట్ కలర్ గ్రీన్. ఫాంట్ కలర్ మళ్ళీ అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు DBMS అనే టెక్స్ట్ నేను ఏదైతే ఇక్కడ ఇచ్చానో అది నాకు గ్రీన్ కలర్ లో డిస్ప్లే అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 2 DBMS. ఓకే, ఫాంట్ క్లోజ్ చేసాం కాబట్టి ఫాంట్ కలర్ మళ్ళీ ఏమవుతుందంటే నార్మల్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఆథర్ పీటర్ రాప్. సో ఫాంట్ క్లోజ్ చేసాం, అలాగే ప్రీ ట్యాగ్ క్లోజ్ చేసాం, బాడీ అలాగే HTML ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ వి విల్ సీ లిస్ట్ ట్యాగ్స్. ఓకే, లిస్ట్ అంటే ఒక ఆర్గనైజ్డ్ కలెక్షన్. టెక్స్ట్ ని మనం ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనం లిస్ట్ ట్యాగ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో లిస్ట్ ట్యాగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. మనం జనరల్ గా వెబ్ పేజెస్ లో ఉన్నటువంటి టెక్స్ట్ ఒక వర్డ్ అయి ఉండొచ్చు, ఒక పిక్చర్ అయి ఉండొచ్చు, అలాగే పారాగ్రాఫ్ అయి ఉండొచ్చు, సెంటెన్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఎలా అయినా కూడా మనం ఆ టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ ని, ఓకే, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ ని మనం డిస్ప్లే చేసుకోవాలి అంటే ఒక లిస్ట్ ఫార్మాట్ లో మనం డిస్ప్లే చేసుకుంటాం, ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో ఉన్న సిటీ నేమ్స్ అన్ని రాయాలి అనుకోండి. జనరల్ గా మనం ఏ విధంగా రాస్తూ ఉంటామంటే 1 విజయవాడ, 2 గుంటూరు,
ఓకే, ఈ విధంగా మనం రాస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ఫార్మాట్ ని మనం ఏమంటున్నాము అంటే లిస్ట్ అని అంటున్నాం. ఓకే, కొన్నిసార్లు ఇంకో విధంగా కూడా రాస్తాం. విజయవాడ, గుంటూరు, ఓకే, ఈ విధంగా కూడా రాస్తూ ఉంటాం. ఓకే, సో ఇది లిస్ట్ ఫార్మాట్, అలాగే ఇది కూడా లిస్ట్ ఫార్మాట్. సో ఇలాంటి రిప్రజెంటేషన్స్ ని వెబ్ పేజ్ లో మనం ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాము. సో HTML లో మనం ఇటువంటి రిప్రజెంటేషన్స్ ని కూడా డిస్ప్లే చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఈ రిప్రజెంటేషన్స్ ని యూజ్ చేసుకోవడం కోసం, ఓకే, ఈ రిప్రజెంటేషన్స్ ని ఫార్మాట్ చేయడం కోసం మనం ఏ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాము అంటే లిస్ట్ ట్యాగ్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లిస్ట్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లిస్ట్ ఏంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ ఆర్డర్డ్ లిస్ట్, థర్డ్ వన్ డెఫినిషన్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, అలాగే డెఫినిషన్ లిస్ట్. సో వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వన్ బై వన్. అలాగే ఈ ట్యాగ్స్ తో పాటు మనం ఒక సపోర్టింగ్ ట్యాగ్ ని కూడా యూజ్ చేస్తాం. ఆ ట్యాగ్ ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో ఇక్కడ మనం లిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి, ఐటమ్స్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం ఏ సపోర్టింగ్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాము అంటే LI అనేటటువంటి సపోర్టింగ్ ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వన్ బై వన్ ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ట్యాగ్ ఏంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్ ని క్రియేట్ చేసుకోవడం కోసం HTML లో మనం యూజ్ చేసేటటువంటి ట్యాగ్ ఏంటి అంటే UL అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. UL ఈస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. UL. ఓకే, సో మనం వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే టెక్స్ట్ మొత్తం కూడా లిస్ట్ ఫార్మాట్ లోనే ఉండదు కాబట్టి, అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి. సో లిస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి, అలాగే ఎండింగ్ పాయింట్ కూడా చెప్పాలి. సో కంపల్సరీ అన్ఆర్డర్డ్ లిస్ట్ కి క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏమైతే ఐటమ్స్ ని ప్రెజెంట్ చేస్తున్నామో అవి మనకి లిస్ట్ ఫార్మాట్ లో అక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఐటమ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఈ UL ట్యాగ్ లో ఏం యూజ్ చేస్తామంటే LI అనే ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ LI అనే ట్యాగ్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కంపల్సరీ మనం క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఐటమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి. 5 ఐటమ్స్ ని 5 LI ట్యాగ్స్ ని యూజ్ చేసి నేను ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ది నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేయకుండానే నేను సెకండ్ ది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, కానీ లాస్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఇన్సర్ట్ చేయడానికి ఐటమ్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరీ మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో UL ట్యాగ్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. సో దీన్ని సపోర్టివ్ గా మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తామంటే LI అనే ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాము. సో లిస్ట్ లో ఏ ఐటమ్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా LI అనే ట్యాగ్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో దీన్ని ఎలా మనం క్రియేట్ చేస్తాం, ఇందులో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, UL ట్యాగ్ లో మనకున్న అట్రిబ్యూట్ ఏంటి అంటే సింగిల్ అట్రిబ్యూట్. ఆ సింగిల్ అట్రిబ్యూట్ ఏంటి అంటే టైప్. ఓకే, మనం జనరల్ గా MS వర్డ్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ లిస్ట్ ని కూడా సేమ్ ఇదే విధంగా 2 వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. సింబల్స్ ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాము, అలాగే నెంబర్స్ ని యూజ్ చేసి కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, నెంబర్స్ ని నెంబర్ లిస్ట్ అని అంటాము, అలాగే సింబల్స్ ని యూజ్ చేస్తే దాన్ని బుల్లెటెడ్ లిస్ట్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో సింబల్స్ అక్కడ నెంబర్ ఆఫ్ సింబల్స్ మనం ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. చాలా సార్లు మనం ఈ విధంగా రాస్తాం, అలాగే ఈ విధంగా రాస్తాం. ఓకే, అక్కడ మనకి నెంబర్ ఆఫ్ సింబల్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో థౌజండ్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. సో వాటిలో మీరు ఏ సింబల్ అయినా ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంది యాజ్ ఎ బుల్లెట్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ కూడా మనం సింబల్స్ ని యూజ్ చేస్తున్నాం అన్ఆర్డర్డ్ లిస్ట్ లో, కానీ 3 సింబల్స్ ని మాత్రమే యూజ్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఆ సింబల్స్ ని ఏమి యూజ్ చేస్తున్నాము అని చెప్పడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఓకే, టైప్ లో ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ సింబల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మొదటి వన్, ఫస్ట్ వన్ డిస్క్, అలాగే స్క్వేర్, అలాగే సర్కిల్. డిస్క్, స్క్వేర్, సర్కిల్. ఓకే, సో డిఫాల్ట్ గా ఒకవేళ మనం టైప్
టైప్ కనుక స్పెసిఫై చేయకపోతే జస్ట్ యూఎల్ ట్యాగ్ ని యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకుంటే వితౌట్ టైప్ అట్రిబ్యూట్ డిఫాల్ట్ గా మనకు వచ్చేటటువంటి సింబల్ ఏంటి అంటే డిస్క్ అనేటటువంటి సింబల్ మనకు వస్తుంది. ఓకే, డిస్క్ ఒకవేళ మనం యూజ్ చేస్తే ఓకే టైప్ ఈక్వల్ టు డిస్క్ అని నేను ఇస్తే ఓకే డిస్క్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఒకవేళ టైప్ లో నేను స్క్వేర్ అని ఇచ్చాను అనుకోండి, స్క్వేర్ షేప్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సర్కిల్ ఇచ్చాను అనుకోండి, సర్కిల్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ సింబల్స్ ని యూజ్ చేసి మాత్రమే మనం ఇక్కడ లిస్ట్ ని క్రియేట్ చేసుకోగలం. ఓకేనా, అందరికి అర్థమైంది కదా. అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఎలా మనం రిప్రజెంట్ చేస్తామంటే యూఎల్ ట్యాగ్ ని యూజ్ చేసి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో యూఎల్ ట్యాగ్ లో మనకి అట్రిబ్యూట్ టైప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఇందులో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. సో ఈ 3 పారామీటర్స్ లో ఏదో ఒక పారామీటర్ మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఈస్ డిస్క్, సెకండ్ పారామీటర్ ఈస్ స్క్వేర్, third parameter is circle. The default parameter is disk. Okay, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. నేను ఒక ఫ్రూట్ లిస్ట్ రాయాలి అనుకుంటున్నాను. యాపిల్, గ్రేప్స్, బనానా. ఓకే, దీన్ని లిస్ట్ గా నేను ఫామ్ చేయాలి. అది అన్ఆర్డర్డ్ లిస్ట్ గా ఫామ్ చేయాలి. ఏ విధంగా మనం ఇస్తాము. ఓకే, కోడ్ ఎలా ఉంటుంది అనేది యూఎల్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాం. ఇందులో లిస్ట్ ఆఫ్ ఐటమ్ రిప్రజెంట్ చేయడానికి ఎల్ఐ ట్యాగ్ ని యూజ్ చేయాలి అని చెప్పుకున్నాము. సో ఎల్ఐ ట్యాగ్ లో ఫస్ట్ లిస్ట్ ఐటమ్ ఏంటి, యాపిల్స్. సెకండ్ లిస్ట్ ఐటమ్ గ్రేప్స్. థర్డ్ లిస్ట్ ఐటమ్ బనానా. సో ఇది లాస్ట్ ఐటమ్ కాబట్టి ఇక్కడ కంపల్సరీ నేను ఏం చేస్తాను అంటే ఎల్ఐ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాను. తర్వాత యూఎల్ ట్యాగ్ ని కూడా ఏం చేస్తున్నామంటే క్లోజ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం కోడ్ రాయడం ద్వారా మనకి ఈ వెబ్ పేజ్ లో ఈ 3 ఐటమ్స్ ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ మనం టైప్ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి అన్నిటికీ ముందు ఏమొస్తుంది అంటే సింబల్ డిస్క్ సింబల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇటువంటి రిప్రజెంటేషన్ వెబ్ పేజ్ లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. యాపిల్స్, గ్రేప్స్, బనానా. ఓకే, ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ లిస్ట్ ఈస్ ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ అనేది నెంబర్డ్ లిస్ట్. సో ఇక్కడ మనం లిస్ట్ ఇందాక డిస్క్ అలాగే స్క్వేర్ అలాగే సర్కిల్ సింబల్స్ ని యూజ్ చేసి మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అలానే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనం యూజ్ చేసేవి ఏంటి అంటే నెంబర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే నెంబరింగ్ ఫార్మాట్ కావాలి అనుకుంటే, నెంబర్డ్ ఫార్మాట్ కావాలి అనుకుంటే ఆర్డర్డ్ లిస్ట్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్డ్ లిస్ట్ ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఓఎల్ అనే ట్యాగ్. యాజ్ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ని ఎలా అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నామో ఆర్డర్డ్ లిస్ట్ ని కూడా కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే ఓపెన్ చేస్తున్నప్పుడు క్లోజింగ్ అనేది కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి సపోర్టింగ్ ట్యాగ్ ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఎల్ఐ ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఇందాక ఏదైతే లిస్ట్ ఇచ్చామో అదే లిస్ట్ ని నేను ఇక్కడ రాస్తున్నాను. యాపిల్స్, బనానా అలాగే గ్రేప్స్. సో నాకు 3 ఐటమ్స్ ఏ ఉన్నాయి. సో లాస్ట్ ఐటమ్ నేను కంపల్సరీ ఏం చేయాలి అంటే క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓఎల్ ని క్లోజ్ చేస్తాం. సో ఈ రిప్రజెంటేషన్ మనకు అక్కడ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే 1 యాపిల్, 2 బనానా, 3 గ్రేప్స్. ఓకే, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఈ 1 2 3 ప్లేస్ లో సింబల్స్ ఇన్సర్ట్ అవ్వడం చూసాము. సో ఇక్కడ మనకి ఏం ఇన్సర్ట్ అవుతాయంటే 1 2 3 నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ఈ విధంగా మనం లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఆర్డర్డ్ లిస్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ లో మనకి 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అలాగే ఇందాకలానే మనకి టైప్ అనే అట్రిబ్యూట్ అన్ఆర్డర్డ్ లో కూడా ఉంది, అలాగే ఆర్డర్డ్ లిస్ట్ లో కూడా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే స్టార్ట్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఓకే, ఈ స్టార్ట్ అట్రిబ్యూట్ లో మనం వాల్యూ ఒక న్యూమరిక్ వాల్యూ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ న్యూమరిక్ వాల్యూ ఎందుకు ఇస్తాము అంటే
నేను వెబ్ పేజ్ లో ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేశాను, తర్వాత ఒక పారాగ్రాఫ్ రాసిన తర్వాత మళ్ళీ ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఇక్కడ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నుంచి 5 దాకా ఐటమ్స్ ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు నాకు లిస్ట్ 6 నుండి స్టార్ట్ అవ్వాలి. ఇది న్యూ లిస్ట్ కాదు, ఆల్రెడీ క్రియేట్ అయిన లిస్ట్, కానీ నేను 6 నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కాబట్టి నెంబర్స్ ని మళ్ళీ 1 నుంచి నేను క్రియేట్ చేయకుండా 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలాంటప్పుడు లిస్ట్ లో ఉన్నటువంటి ఈ లిస్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు లిస్ట్ లో ఏ నెంబర్ తో ఐటమ్స్ క్రియేట్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి అని చెప్పడం కోసం దేన్ని యూజ్ చేస్తాము అంటే స్టార్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, టైప్ లో కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మనం 1, 2, 3 రావాలి అనుకోండి, టైప్ లో 1 అనేది ఇస్తాం. కొన్నిసార్లు మనం స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇవి యూజ్ చేసి కూడా మనం లిస్ట్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాంటి కేసులో మనం టైప్ లో ఏమిస్తాము అంటే ఏని ఇస్తాము. ఓకే, ఏ అనేది కంపల్సరీ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండాలి, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ లో, ఎందుకంటే ఇది క్యారెక్టర్ వాల్యూ కాబట్టి. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు క్యాపిటల్ లెటర్స్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఈ విధంగా రావాలి అనుకుంటే. కొన్నిసార్లు మనం రోమన్ నెంబర్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అవి స్మాల్ లెటర్స్ లోనూ ఉంటాయి, అలాగే క్యాపిటల్ లెటర్స్ లోనూ కూడా ఉంటాయి. సో రోమన్ నెంబర్స్ లో నాకు లిస్ట్ రావాలి అనుకున్నప్పుడు అది స్మాల్ లెటర్ అయితే కనుక స్మాల్ ఐ ఇస్తాము, క్యాపిటల్ లెటర్ అయితే కనుక క్యాపిటల్ ఐ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆర్డర్ లిస్ట్ ని ఓఎల్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఒకటి టైప్ అలాగే ఇంకొకటి స్టార్ట్ అనేటటువంటి అట్రిబ్యూట్. టైప్ లోనేమో మనకి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయంటే 5 ప్యాటర్న్స్. నెంబర్స్ కావాలి అంటే 1, ఆల్ఫాబెట్స్ కావాలి అంటే స్మాల్ ఏ గానీ క్యాపిటల్ ఏ గానీ, అలాగే రోమన్ నెంబర్స్ కావాలంటే క్యాపిటల్ ఐ గానీ స్మాల్ ఐ గానీ యూజ్ చేస్తాం. ఓకే, లిస్ట్ 1 నుంచి కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు n ప్లేస్ లో ఏ నెంబర్ తో లిస్ట్ స్టార్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లిస్ట్ ఈస్ డెఫినిషన్ లిస్ట్. ఓకే, ఈ డెఫినిషన్ లిస్ట్ యాక్చువల్ గా లిస్ట్ ఫార్మాట్ కాదు, కానీ ఏదైనా డెఫినిషన్ ని మనం డిరైవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ డెఫినిషన్ లిస్ట్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, డెఫినిషన్ లిస్ట్ ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము అంటే డిఎల్ ట్యాగ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. అయితే ఇక్కడ సపోర్టింగ్ ట్యాగ్స్ ఎల్ఐ అని కాకుండా ఏ ట్యాగ్స్ ని మనం వాడుతున్నాము అంటే డిటి అలాగే డిడి అనే ట్యాగ్స్ ని వాడడం జరుగుతుంది. ఓకే, సో డిఎల్ ని కూడా మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో సపోర్టింగ్ ట్యాగ్స్ డిటి, డెఫినిషన్, టర్మ్. ఓకే, ఏదైతే ఏ టర్మ్ అయితే మనం డిఫైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ టర్మ్ ని ఎందులో ఎంటర్ చేస్తాము అంటే డిటి అనే దాంట్లో ఎంటర్ చేస్తాం. ఓకే, డెఫినిషన్ డేటా, ఏదైతే డెఫినిషన్ రాస్తున్నామో దాన్ని మనం ఎక్కడ ఎంటర్ చేస్తాము అంటే డిడి అనే దాంట్లో ఎంటర్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిటి కంప్యూటర్, డిడి it's an electronic device. ఓకే, సో ఈ విధంగా డిడిని క్లోజ్ చేస్తున్నాను, ఇక్కడ డిటిని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం డెఫినిషన్ లిస్ట్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో డెఫినిషన్ లిస్ట్ ని యాజ్ ఇట్స్ నేమ్స్ ఇంప్లైస్ డెఫినిషన్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉంటాయి, డెఫినిషన్ టర్మ్ అలాగే డెఫినిషన్ డేటా. ఓకే, ఏ టర్మ్ అయితే మనం డిఫైన్ చేయాలనుకుంటున్నామో అది డెఫినిషన్ టర్మ్ లో ఇస్తాము, ఏ డేటానైతే డెఫినిషన్ గా ఇవ్వాలి అనుకున్నామో అది డెఫినిషన్ డేటాలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. లిస్ట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ లిస్ట్ ట్యాగ్స్ కి సంబంధించి. ఆ ఎగ్జాంపుల్ లో మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ కవర్ అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనకి టైటిల్ బార్ లో డెమో ఆఫ్ లిస్ట్ ఉంటుంది, తర్వాత బాడీలో హెడ్డింగ్ ఇస్తున్నాం వెల్కమ్ టు మహేష్ కంప్యూటర్స్ అని, తర్వాత హారిజాంటల్ లైన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం లాంగ్వేజెస్. ఓకే, సో బాడీలో మెయిన్ ఏదైతే మనకి అవుట్పుట్ గా డిస్ప్లే అవుతుందో దాన్ని నేను మీకు అవుట్పుట్ లో వేసి చూపిస్తాను. ఓకే, ఇది వెబ్ పేజ్. సో ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్న లిస్ట్ ఏంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్ లో మనకి నెంబర్స్, ఆల్ఫాబెట్స్, రోమన్ నెంబర్స్ ఉండవు,
సింబల్స్ ఉంటాయి అన్ఆర్డర్డ్ లిస్ట్ లో. సింబల్స్ కూడా ఇక్కడ మనం ఏమి స్పెసిఫై చేయలేదు, యూఎల్ లో ఎటువంటి టైప్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి అక్కడ ఏం డిస్ప్లే అవుతుంది అంటే డిస్క్ అనే సింబల్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ 2 లిస్ట్ ఐటమ్స్ ని పెట్టడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే సి లాంగ్వేజ్, సెకండ్ వన్ జావా, తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ ని మనం క్లోజ్ చేసాం. కాబట్టి మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే లాంగ్వేజెస్ సి లాంగ్వేజ్, జావా. ఓకే, ఇది ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని H4 హెడ్డింగ్ ఉంది. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్డింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్డర్ లిస్ట్ ని మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఆర్డర్ లిస్ట్ లో కూడా 2 ఐటమ్స్ రాసాం, MS-DOS అలాగే విండోస్. సో ఆర్డర్ లిస్ట్ లో కూడా మనం ఏ టైప్ మెన్షన్ చేయలేదు, అలాగే ఏ స్టార్ట్ అనే అట్రిబ్యూట్ అంటే ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి లిస్ట్ అనేది కూడా మనం మెన్షన్ చేయలేదు. సో ఈ రెండు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ గా ఉన్నటువంటి వాల్యూ, డిఫాల్ట్ గా టైప్ లో ఏముంటుంది 1 ఉంటుంది. అలాగే స్టార్ట్ కూడా మనం ఏ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 1 తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 1 MS-DOS నెక్స్ట్ విండోస్, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్యాకేజెస్ అనే హెడ్డింగ్ వస్తుంది. ఈ ప్యాకేజెస్ లో మనం 2 ప్యాకేజెస్ ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ DL డెఫినిషన్ టర్మ్ ఏమో MS Office, డెఫినిషన్ డేటా ఏమో దీస్ ఎలిమెంట్స్ ఆర్ వర్డ్, ఎక్సెల్ ఎట్సెట్రా. ఓకే, సో మనకి ఈ విధంగా వస్తుంది. డెఫినిషన్ టర్మ్ MS Office ఆటోమేటిక్ గా పారాగ్రాఫ్ ఫార్మాట్ లో వస్తుంది. దీస్ ఎలిమెంట్స్ ఆర్, అక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం DD క్లోజ్ చేసాం, అగైన్ DD ఓపెన్ చేస్తున్నాము, DT ఓపెన్ చేస్తున్నాం. అకౌంటింగ్ ప్యాకేజ్. ఓకే, సో దీనికి సంబంధించిన డేటా ఏంటి అంటే దీస్ ఎలిమెంట్స్ ఆర్ టాలీ అండ్ వింగ్స్ ఎట్సెట్రా. ఓకే, ఇలా వస్తుంది. సో DL ని మనం క్లోజ్ చేసాం. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ని మనం మన డాక్యుమెంట్స్ లో క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఒకసారి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అలాగే లిస్ట్ ట్యాగ్స్ ని నేను రిమైండ్ చేయాలి అనుకుంటున్నాను. ఒక్కసారి ఫార్మాటింగ్ ట్యాగ్స్ చూద్దాం. ఓకే, సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఫస్ట్లీ బేస్ ఫాంట్, హెడర్స్, అలాగే పారాగ్రాఫ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సెంటర్, సబ్స్క్రిప్ట్, సూపర్స్క్రిప్ట్, బ్రేక్, హారిజాంటల్ లైన్, అలాగే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మనం యూజ్ చేసేది లిస్ట్ ట్యాగ్స్ చెప్పుకున్నాం. లిస్ట్ ట్యాగ్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి HTML లో. సో ఆ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్, అలాగే డెఫినిషన్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ కి ఆర్డర్డ్ లిస్ట్ కి సపోర్టింగ్ గా మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నామంటే లిస్ట్ ఐటమ్స్ అనే ట్యాగ్స్ ని యూజ్ చేస్తున్నాము. అలాగే డెఫినిషన్ లిస్ట్ లో మనం సపోర్టింగ్ గా ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాము అంటే DT అలాగే DD అనే ట్యాగ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది.